ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రతిరోజు ప్రభు సన్నిధి అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ మరి గుడ్ ఫ్రైడే సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ గుడ్ ఫ్రైడే రోజున యేసుక్రీస్తు ప్రభువు అప్పగించబడినటువంటి రాత్రి నుంచి మరి యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేయబడినటువంటి సమయం వరకు జరిగినటువంటి ప్రతి అంశాన్ని మనం ధ్యానించుకొనబోతున్నాం. గుడ్ ఫ్రైడే ఈరోజు కాబట్టి చాలా అమూల్యమైనటువంటి విషయాలు మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. మరి దయచేసి ప్రతి వారు కూడా శ్రద్ధగా వినాలని చెప్పి ప్రభు పేరిట మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను. ఇప్పటికే చాలామంది ఆన్లైన్లో ఉన్నారు. వారందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మరి మనం ఇందాక చదువుకున్న యోహాను సువార్తలో ఒక మాట ఏంటంటే, ఆత్మను శరీరాన్ని చంపేవాడికి భయపడొద్దు, కానీ శరీరాన్ని ఆత్మను రెండు కలిపి ఎవరు చంపే అధికారం లేదు కాబట్టి వాళ్ళకే భయపడమని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. మరి ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం దేవుడు తన సిలువలో చేసినటువంటి ఈ యొక్క త్యాగం కాబట్టి ఈ సమయంలో మరి దేవుడు మనకిచ్చినటువంటి ఆలోచనను బట్టి మనం ఇవన్నీ ధ్యానం చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. కాబట్టి ముందుకి హల్లెలూయా మనం ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుడ, సర్వాధికారి. ఈ సమయం ఉంది దేవుని వాక్యాన్ని నా ప్రభు నీ వాక్యాన్ని బిడ్డలకు వివరిస్తూ ఉండగా మరి ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగల హృదయం అనుగ్రహించమని, కృప చూపించమని, నీ ఆత్మ ద్వారా నాతో మాతో మాట్లాడమని, పరిశుద్ధాత్మ దేవుడు నువ్వే సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మరి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ శిలువ మరణంలో ఉన్నటువంటి వివరాలన్నీ కూడా ఒక క్రమమైనటువంటి పద్ధతిలో మనం అందరం కూడా అర్థం చేసుకోవడానికి, చాలా మన ఆధ్యాత్మిక వీటిలన్నింటిని కూడా పరిశీలన చేసుకోవడానికి ఈరోజు వినబోయేటువంటి సందేశం చాలా అద్భుతంగా వినపడుతుంది. మరి యోహాను సువార్త 10:28 ప్రకారం, ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడకుడి. శరీరం చంపేవాడికి భయపడ్డాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు మరణానికి భయపడలేదు. ఎందుకంటే కేవలం శరీరాన్ని మాత్రం వాళ్ళు ఏదైనా చేసుకోగలుగుతారు, ఆత్మను మాత్రం ఏమీ చేయలేరు. దేహమును చంపువానికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును రెండూ కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడాడు. అది కేవలం దేవుడు మాత్రమే చేయగలుగుతాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నేను చెప్తున్నటువంటి చాలా అద్భుతమైనటువంటి విషయాలు మీకు అందరికి ఉపయోగపడతాయని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ మరణం గురించి మరి ఏ సువార్తలో కూడా పూర్తిగా రాయబడలేదు. మీరు సిలువలో 7 మాటలు మనం ధ్యానించాం. 7 మాటలు కూడా మత్తయి సువార్తలో లేవు, 7 మాటలు కూడా మార్కు సువార్తలో లేవు, 7 మాటలు కూడా లూకా సువార్తలో లేవు, 7 మాటలు కూడా యోహాను సువార్తలో లేవు. ఎందుకంటే ఒకే 7 మాటలు కూడా ఒక్క చోట లేవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక్కో సువార్తలో కొద్ది భాగం మాత్రమే రాయబడి ఉంది. హల్లెలూయా. ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభువారు ఈ పలికినటువంటి సిలువలో 7 మాటలు కూడా ఏ ఒక్క సువార్తలు కూడా పూర్తిగా ఇవన్నీ కూడా మనకు దొరకవు. మీరు 7 మాటలు యోహాను సువార్తను చెప్పగలుగుతారా? 7 మాటలు కూడా మత్తయి సువార్తను చెప్పగలుగుతారా? అంటే లేదు. ఏ సువార్తలో కూడా మరి ఈ యొక్క పూర్తిగా ఈ మాటలు అనేటువంటివి లేనట్టు మనం చూస్తూ ఉంటుంటాం. మీరు గమనించినట్లయితే యోహాను యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం మీరు చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుందన్నమాట. ఏంటంటే, యెహోవా వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట లభిస్తూ ఉంటుందంట. హల్లెలూయా. ఎందుకని అట్లా ఉన్నదంటే, దేవుని ముందే యెషయా భక్తుడి ద్వారా దేవుడు మనకి తెలియజేశాడు. ఏమని? కొంత ఇచ్చట కొంత అచ్చట ఉంటుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఇల్లు నిర్మించుకునేటప్పుడు ఎప్పుడు కూడా కలప ఒక చోట ఉంటుంది, మట్టి ఒక చోట ఉంటుంది, లేకపోతే ఇసుక ఒక చోట ఉంటుంది. ఇవన్నీ మిక్స్ చేసినప్పుడు మాత్రమే అద్భుతమైనటువంటి గృహ నిర్మాణం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అన్నీ సెపరేట్గానే ఉంటాయి. కాబట్టి అవన్నీ మనం సెట్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు సృష్టిలో కుర్చీని ఇవ్వలేదండి. ఏమిచ్చాడు? ఒక చెట్టునిచ్చాడు. ఆ చెట్టు కొమ్మలను నరికి ఆ కొమ్మలో నుంచి కొమ్మలను విడదీసి సెపరేట్ చేసి వాటిలోంచి కుర్చీ చేసుకుంటాం మనం. హల్లెలూయా. అలాగే ఇక్కడ దేవుడు చూడండి, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. అమ్మ దయచేసి రెఫరెన్సెస్ మీరు డిస్ప్లే చేస్తే బాగుంటుంటుంది. థ్యాంక్ యూ. ఉమా సిస్టర్ కొంచెం స్పీడ్గా పెట్టామా. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, హల్లెలూయా, సూత్రం వెంబడి సూత్రము. ఏంటండి? కొంచెము ఇచ్చట కొంచెము అచ్చట యెహోవా వాక్యం మీకు వచ్చును. హల్లెలూయా. అర్థమవుతుంది కదా. కాబట్టి మనకి ఎందుకని 7 మాటలు ఒకే చోట లేవు? యోహాను సువార్తలో లేవు, మత్తయి సువార్త లేవు, మార్కు సువార్తలు లేవు. ఆలోచన చేస్తే ఇదన్నమాట దేవుని వాక్యం.
కాబట్టి మనకి ఈ సువార్తలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఈ 4 సువార్తను పరిశీలించి యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించబడినటువంటి రాత్రి నుంచి మనం ఆయన సమాధిలో పెట్టేంత వరకు కొన్ని జరిగినటువంటి సంగతులు ఒక క్రమ పద్ధతిలో మనం ధ్యానించుకుంటూ వెళ్దాం. ముందు ఈ రోజున అందరికీ తెలిసినటువంటి విషయాలు, కొత్త విషయాలు ఏమీ కాదు. మరి యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించబడినటువంటి రాత్రి జరిగినటువంటి సంఘటనలు ఏంటంటే లూకా సువార్త 22వ అధ్యాయం చూడాలి. లూకా సువార్త 22వ అధ్యాయం 17వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం చూసినట్లయితే, హల్లెలూయా, మీరు త్వరగా బైబిల్ తీసినట్లయితే మంచిది. మత్తయి సువార్త తర్వాత ఉంటుంది, లూకా సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త మనకి 22వ అధ్యాయం, లూకా సువార్త 22వ అధ్యాయం మనం చూసినట్లయితే 17వ వచనంలో మనకి అక్కడ ఏం చదివిస్తుందంటే, ఆయన గిన్నె ఎత్తుకుని కృతజ్ఞాస్తుతులు చెల్లించి అని చెప్పి అదంతా కూడా ఆ స్టోరీ అక్కడ ఉంటుంది. మీరు అది చూసుకుంటూ వెళ్ళినట్లయితే మీరు ఎక్కడి వరకు చదవాలంటే అది 17 నుంచి 21 చదువుకోండి. నేను చాలా విషయాలు చెప్తాను కాబట్టి స్పీడ్గా వెళ్తుంటుంటాను. మీరు ఈ మెసేజ్ యూట్యూబ్లో ఉంటుంది, ఎప్పటికైనా మీరు వినొచ్చు. దీన్ని ఇంకా డీటెయిల్గా మీకు తర్వాత పెడతాం. చూడండి, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రొట్టె తినటం, ద్రాక్షారసం సేవించడం, ఇదంతా అక్కడికి మనకి ఆయన శిష్యులతో కలిసి చేసినటువంటిదిగా మనకు కనిపిస్తూ ఉంటుంటుంది. గమనించదగ్గ విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల పాదాలు కడగటం అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించబడినటువంటి రాత్రి మాత్రం జరగలేదు. చాలామంది అనుకుంటూ ఉంటారు యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించబడిపోయేటువంటి రాత్రే ఆయన శిష్యుల పాదాలు కడిగాడు అనుకుంటుంటారు. గమనించాలి, ఇది యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యుల పాదాలు కడగటం అనేటువంటి విషయం ఆయన అప్పగించబడినటువంటి రాత్రి మాత్రం జరగలేదు. అది మరి ఎప్పుడు జరిగింది? మత్తయి సువార్త 26వ అధ్యాయం 20 నుంచి 21 వచనాల వరకు మీరు చదువుకుంటే, మీరు దయచేసి తర్వాత చదువుకోండి ఇవన్నీ కూడాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 20వ వచనం నుంచి 21 వచనం వరకు చూసినట్లయితే, అలాగే యోహాను సువార్త 13వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు, మరి 21వ వచనం వరకు మనం పరిశీలన చేస్తే ఈ సంఘటన అంతా కూడా ఏంటి, యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల యొక్క పాదాలు కడగటం అనేటువంటి సంఘటన అంతా కూడా ఒక రాత్రి ముందే జరిగింది. ఏంటండి, ఆ రాత్రి కాకముందే జరిగింది, ఒక రాత్రి ముందు కాదండి. అంటే అనగా సాయంకాలం జరిగింది. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిష్యుల పాదాలు కడగటం అనేటువంటిది అప్పగించబడినటువంటి రాత్రి మాత్రం జరగలేదండి. ఆ రాత్రి కంటే అంటే అనగా ఆ సాయంకాలం జరిగిపోయిందన్నమాట. ఇదంతా కూడా గమనించారు కదా అందరూ కూడాను. అంటే యేసుక్రీస్తు అప్పగించబడిన రాత్రి అనుకుంటుంటాం మనం. రాత్రి కాదండి, ఇది సాయంకాలం జరిగిందనమాట ఇదంతా కూడా. అంటే ఇంకా రాత్రి అవ్వకముందే జరిగిపోయింది ఇదంతా కూడా. తర్వాత జరిగినటువంటి సంఘటన ఏంటంటే, అలా జరుగుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల్లో ఒక వివాదం వచ్చింది. ఏంటంట, లూకా సువార్త 22వ అధ్యాయంలో 24వ వచనం మీరు చూసినట్లయితే, లూకా సువార్త 22వ అధ్యాయం 24వ వచనం మీరు చూసినట్లయితే, నేను గొప్పవాడిని. శిష్యులు ఏమనుకుంటారంటే, ఎవడు గొప్పవాడా అనేటువంటి ఒక వివాదం జరుగుతూ ఉంది. తర్కించుకుంటూ ఉన్నారు ఎవరు గొప్పవాళ్ళు ఏంటని చెప్పేసి. లూకా సువార్త 22వ అధ్యాయం 33వ వచనం చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది, ఎవరేమైనా ప్రభువా నేను మాత్రం వెళ్ళను, నా ప్రాణాన్ని పెట్టేస్తానని ఒక ఆయన అంటాడు. ఎవరో పేతురు గారు అంటాడు అనమాట. యేసుక్రీస్తు ప్రభు వారి కోసం నా ప్రాణాన్ని పెడతానని చెప్తూ ఉన్నాడు పేతురు గారు. తర్వాత గమనించాలి, వరుస పెట్టి నేను ఇవన్నీ చెప్తా ఉన్నాను, మీరు రాసుకుంటే మంచిది. లూకా సువార్త 22:33లో పేతురు గారు చెప్తున్నాడు, మొదట శిష్యుల పాదాల గురించి నేర్చుకున్న తర్వాత శిష్యుల్లో ఎవడు గొప్పవాడు అనేటువంటి భేదాభిప్రాయం రావటం, ఒక వివాదం రావటం చూసాం. తర్వాత ఏంటంటే పేతురు ఏమంటాడంటే యేసుక్రీస్తు ప్రభువారితో, ప్రభువా నేను నా ప్రాణం పెట్టేస్తాను నీ కోసం అని చెప్తూ ఉన్నాడు. తర్వాత 4వ విషయం చూసినట్లయితే మనం ఆ శిష్యులతో కలిసి యేసుక్రీస్తు ప్రభువారు ఒలీవ కొండకు వెళ్ళి మరి ఆయన ప్రార్థన చేసినప్పుడు చెమట రక్తంగా మారిపోయిందంట. ఆ కార్యం జరిగింది. లూకా సువార్త 22వ అధ్యాయం 44వ వచనం చూసినట్లయితే, లూకా సువార్త 22వ అధ్యాయం మరి 44వ వచనం చూసినట్లయితే అక్కడ ఏమని ఉన్నదంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క శిష్యులతో కలిసి కొండకు వెళ్ళి మరి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారంటే, ఎలా ప్రార్థన చేస్తున్నారు? రక్తము చెమటగా మారతాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాడీ నోటి నిండా వాటర్ తాగామనుకోండి, కడుపులోకి వెళ్ళి కొంత సమయానికి యూరిన్ రూపంలో బయటికి వెళ్తుంది. అంటే ఇది ఎంత ప్రాసెస్ జరుగుతుంది. అట్లా కాకుండా డైరెక్ట్ ఎలా వెళ్ళిన వాటర్ అలాగ నోటి నుంచి బయటకు వచ్చేసింది అనుకోండి, వామిటింగ్ అయిందంటాం, బాధ, చాలా ఇబ్బంది అది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారికి చెమట పట్టాలి అంటే లోపల ఉన్నటువంటి బ్లడ్ హీట్ ఎక్కి అది మనకి వేస్ట్ రూపంలో బయటికి రావాలన్నమాట. అంటే మంచి రక్తం లోపల నుండి చెడ్డ అంతా కూడా బయటకు రావాలి. కానీ ఆ ప్రాసెస్ జరిగే టైం లేదు. బాగా టెంపరేచర్ ఎక్కువైపోయి టెన్షన్ ఎక్కువైపోవటం వల్ల ఏమైందంటే చెమట రావట్లేదండి బయటకు. ఆయనకి ఆ స్వేదరంధ్రాల నుంచి డైరెక్ట్ రక్తం వచ్చేస్తుంది అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూసారా
కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో కలిసి ఆ ఒలివ కొండకు వెళ్ళి ఆ చెమట రక్తంగా మారేంతగా ప్రార్థన చేసినటువంటి సిచ్యువేషన్ జరిగింది లూకా సువార్త 22:44 ప్రకారం. ఐదో విషయంగా మనం చూసినట్లయితే లూకా సువార్త 22వ అధ్యాయం 45 నుంచి 46 వచనాల వరకు మనం చూస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. శిష్యులు ఏం చేస్తున్నారా అని చూస్తాకు వస్తే నిద్రపోతూ ఉన్నారు. యేసయ్య ప్రభువారు ప్రార్థన చేస్తూ ఉండగా మరి శిష్యులు ఏమయ్యారు? నిద్రపోయారు. ఆ సంఘటన జరిగిందంటే తర్వాత దేవునికి స్తోత్రం కలిగిన కాక మరి 6వ సంఘటనగా మనం చూసినట్లయితే లూకా సువార్తలోనే 22వ అధ్యాయం 47-48 వచనాలు మనం చూసినట్లయితే యేసయ్య ప్రార్థిస్తూ ఉంటే శిష్యులు నిద్రపోయారని చూసాం. తర్వాత ఏంటంట, యూదా ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభువుని ముద్దు పెట్టుకుని సైనికులకు అప్పగించినట్టు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన కాక ఏం చేశాడంటే ముద్దు పెట్టుకుని తన సైనికులకు అప్పగించినట్టు మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. ఎవరు? యూదా గారు. నెక్స్ట్ 7వ విషయం ఏంటంటే అలా అప్పగించినటువంటి సమయంలో మరి దుడుకు పేతురు అంటుంటాడు కదా, పేతురుగా తొందరపడి ఏం చేశారంటే ఆ వరలో ఉన్నటువంటి కత్తిని తీసి యేసుని ఎవరైతే పట్టుకున్నారో ఆ ప్రధాన యాజకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొట్టేసేసి ఆ కుడి చెవి ఉంటుంది కదా, కుడి చెవిని తెగ నరికేస్తాడు. ఇవన్నీ వరుస పెట్టి జరుగుతున్నటువంటి సంఘటనలు. ఇలాగ ఎక్కడంటే లూకా సువార్త 22వ అధ్యాయం 50వ వచనం, లూకా సువార్త 18వ అధ్యాయం 10వ వచనం చూస్తే ఈ విషయాలన్నీ మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంటాయి. లూకా సువార్త 22వ అధ్యాయం 50వ వచనం, యోహాను సువార్త 18వ అధ్యాయం 10వ వచనంలో పేతురు మరి ఆ దొంగ ఎవరంటారు వాళ్ళని, ఆ ప్రధాన యాజకుని దాసుని కుడి చెవిని నరికినట్టు చూస్తూ ఉంటుంటాం. లూకా సువార్త 22వ అధ్యాయం 51వ వచనం చూసినట్లయితే యేసుప్రభువారు ఏం చేశాడంటే మరి తన శిష్యుడైనటువంటి పేతురు గారు చేసినటువంటి తొందరపడతనంలో తప్పును సరిచేస్తూ ఆ యేసుప్రభువారు ఈ యొక్క ప్రధాన యాజకుని యొక్క దాసుడైనటువంటి చెవిని ముట్టి స్వస్థపరిచి అద్భుత కార్యం చేస్తూ ఉన్నాడు. అక్కడ స్వస్థతను చేస్తూ ఉన్నాడు. ఆయన చెమట రక్తబిందుగా మారినా కానీ, అంత వేదన బాధను అనుభవించినా కానీ ఎదుటి వ్యక్తికి ఉన్నటువంటి బాధను ఆయన చూడలేక స్వస్థత కార్యం చేస్తూ ఉన్నాడు. ఆయన సిలువలోకి వెళ్ళేటప్పుడు కూడా బాధను అనుభవిస్తూ కూడా ఎదుటి వ్యక్తిని బాగు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దట్ ఈస్ ద మైండ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అదండి దేవుని మనసు అంటేనే. అతను బాధను అనుభవిస్తూ కూడా యేసుక్రీస్తు ప్రభువారు భయంకరమైనటువంటి బాధను అనుభవిస్తూ ఎదుటి వ్యక్తిని బాగు చేస్తున్నాడు. బాధను అనుభవిస్తూ బాగు చేయటం అన్నటువంటిది చాలా అద్భుతమైనటువంటి కార్యం. హల్లెలూయా, యేసు ప్రభువారు ముట్టాడు, బాగు చేశాడు. లూకా సువార్త 22వ అధ్యాయం 51వ వచనం. అలాగే 9వ విషయంగా మనం చూసినట్లయితే ప్రధాన యాజకుడైనటువంటి కాయపా యొద్దకు యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకువెళ్ళారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 57వ వచనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నారంటండి? 9వ వచనం, యేసుక్రీస్తు ప్రభువారిని అందరూ కూడా యేసుని విడిచి పారిపోయారు శిష్యులు. అది జరిగిందండి, గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు అందరూ విడిచి పారిపోయారు. మత్తయి సువార్త 26:56లో ఈ మాట స్పష్టంగా ఉన్నదనమాట. మత్తయి సువార్త 26:56లో యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు అందరూ కూడా ఆయన విడిచి పారిపోయారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇవి ముందు రోజు జరిగినటువంటి విషయాలు ఇవన్నీ కూడాను. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని ఏ రోజైతే సిలువ వేశారో ఆ రోజు వేకువజామున జరిగినటువంటి సంఘటనలు, అనగా ఈరోజు గుడ్ ఫ్రైడే కదా, ఈరోజు ఎర్లీ మార్నింగ్ 3 నుంచి 6 వరకు చీకటితోనే జరిగినటువంటి సంఘటనలు మీ ముందుకు తీసుకొస్తాను. దయచేసి రాసుకోవాలని చెప్పి నేను ప్రభు పేరట మరీ తెలియజేస్తూ ఉన్నాను. ఇవి మళ్ళీ రావు మనకి విషయాలు. ఎర్లీ మార్నింగ్ 3 గంటల నుంచి 6 గంటల వరకు కనుక 3 గంటల్లో జరిగినటువంటి సంఘటనలు మీ మధ్యకి నేను తీసుకొస్తూ ఉన్నాను. మరి ఈ ప్రధాన యాజకుడైనటువంటి కాయపా యొద్దకు యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకుని వెళ్ళారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 57వ వచనంలో చూసినట్లయితే ఎర్లీ మార్నింగ్ 3 నుంచి జరుగుతున్నటువంటి ప్రాసెస్ అనమాట ఇదంతా కూడా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ కాయపా దగ్గరకు యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకెళ్ళి వెళ్తే మత్తయి సువార్త 26:57లో మరి మత్తయి సువార్త 26వ అధ్యాయం 59 నుంచి 68 వరకు అక్కడ కొన్ని విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఏం చేస్తూ ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభువుపై ఉమ్మేస్తూ ఉన్నారు, ఆయన్ని కొట్టారు, హింసించారు. ఇదంతా కూడా మత్తయి సువార్త 26వ అధ్యాయం 59 నుంచి 68 వచనాలు చదువుకుంటే మనకి జరుగుతుంది అనమాట. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మళ్ళీ కొన్ని విషయాలు మీకు చెప్తాను. 3 విషయాలు చెప్తాను. మార్నింగ్ 3 గంటల నుంచి 6 గంటల వరకు జరిగినటువంటి విషయాలు మేము ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. ప్రధాన యాజకుడైనటువంటి కాయపా యొద్దకు యేసు ప్రభువుని తీసుకెళ్లారు, మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుని ఉమ్మేశారు, ఆయన కొట్టారు, హింసించారు. హల్లెలూయా. మరి అది తర్వాత మూడోది ఏంటంటే పేతురు యేసుని ఎరుగనని చెప్పి అబద్ధం ఆడతాడు.
అది మూడో విషయం. అక్కడ మత్తయి సువార్త 26 అధ్యాయం 69 నుంచి 75 వచనాల వరకు మీరు చూసుకోవాలి. నేను చాలా విషయాలు చెప్తాను కాబట్టి కొంచెం తొందరగా చెప్తూ ఉన్నాను. మీరు ఒకవేళ ఏదైనా అర్థం కాని విషయం ఉంటే లైవ్ హైలైట్స్లో మీరు మరలా చూసుకున్నట్లయితే ఈ విషయాలన్నీ మీకు అర్థమవుతుంటుంటాయి. పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువుని ఎరగనని చెప్పి అబద్ధం ఆడాడు. మీకు ఇది విషయం మత్తయి సువార్త 26వ అధ్యాయం 69 నుంచి 75 వచనాల వరకు అక్కడ స్పష్టంగా ఉంటాయన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి 3 గంటల నుంచి 6 గంటల వరకు జరిగినటువంటి ఆ 3 సంఘటనలు మీకు మరి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. తర్వాత మరి యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసినటువంటి రోజునే, అనగా ఈరోజు గుడ్ ఫ్రైడే రోజున మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 3:30 PM వరకు, అంటే 6 గంటల నుంచి 3 గంటల 30 నిమిషాల వరకు ఏమి జరిగినాయి అనేటువంటి విషయాలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటుంటాను. దయచేసి త్వరగా రాసుకోండి. మత్తయి సువార్త 27 అధ్యాయం 2వ వచనం ప్రకారం అధిపతి అయినటువంటి పొంతు పిలాతుకు యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించారు. కాయబా దగ్గర నుంచి ఎక్కడ తీసుకెళ్లారు? మళ్ళీ పొంతు పిలాతు దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకెళ్ళిపోయారు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఏమైందంటే మరలా ఈ పొంతు పిలాతు ఏం చేశాడంటే యేసు ప్రభువారిని విచారించి హేరోదునంతకు పంపాడు. అది రెండో విషయం. మీకు లూకా సువార్త 23 అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చదువుకున్నట్లయితే ఈ విషయాలన్నీ ఉంటుంటాయి. లూకా సువార్త 23వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల వరకు మీకు చదివినట్లయితే మరి ఈ విషయాలన్నీ మీకు కనిపిస్తూ ఉంటుంటాయి. ఫస్ట్ ఏం చేశారండి? పొంతు పిలాతు దగ్గరికి పంపాడు. పొంతు పిలాతు ఏమో యేసు ప్రభువారిని విచారించి ఆయన విచారణ ఆయన చేసి మళ్ళీ హేరోదు దగ్గర పంపాడు. హల్లెలూయా. మూడోది తర్వాత ఏమైంది? లూకా సువార్త 23 అధ్యాయం 8 నుంచి 11 వచనాలు మనం చూసినట్లయితే ఈ హేరోదు ఏం చేయడంటే హేరోదు యేసు ప్రభువారిని విచారించి మళ్ళీ తిరిగి పిలాతునద్దకు పంపాడు. అది తర్వాత జరిగినటువంటి విషయం. లూకా సువార్త 23 అధ్యాయం 8 నుంచి 11 వచనాలు మనం చదువుకుంటే అక్కడ ఆ విషయాలన్నీ అర్థమవుతూ ఉంటుంటాయి. హల్లెలూయా. తర్వాత ఏమైందంటే పిలాతు విచారించాడు. ఫైనల్ అనమాట. లూకా సువార్త 23 అధ్యాయం 13 నుంచి 25 వచనాల వరకు మీరు చదువుకుంటే లూకా సువార్త 23వ అధ్యాయం 13 నుంచి 25 వచనాల వరకు మనం చదువుకున్నట్లయితే పిలాతు ఏం చేయడంట? మరలా ఆయన దగ్గరికి తిరిగి వచ్చాడు కాబట్టి యేసు ప్రభువుని విచారించాడు. విచారించి ఫైనల్గా ఆయన ఏం నిర్ణయం తీసుకున్నాడంట? సిలువ వేయమని చెప్పి తీర్పిచ్చేశాడు. అది జరిగినటువంటి విషయం అక్కడ. హల్లెలూయా. తీర్పునిచ్చేశాడు. తర్వాత మత్తయి సువార్త 27వ అధ్యాయం 26 నుంచి 30 వచనాలు మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని ఈ పిలాతు ఏం చేయడంటే సైనికులకు అప్పగించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ సైనికులు ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభువారిని హింసించారు. హల్లెలూయా. గమనించాలి. ఈ పిలాతు సైనికులు ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభువారిని హింసించడం ప్రారంభించారు. ఈ హింస అంతా కూడా మత్తయి సువార్త 27వ అధ్యాయం 26 నుంచి 30 వచనాలు మనం చదువుకుంటే అక్కడ చాలా స్పష్టంగా తేటతెల్లమవుతుంది మనకి. అదేవిధంగా తర్వాత జరిగినటువంటి సంఘటన 6వదిగా మనం చూసినట్లయితే 6వ సంఘటన యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయటానికి తీసుకువెళ్తా ఉన్నారనమాట. మత్తయి సువార్త 27 అధ్యాయం 31 వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా సిలువ వేయబడ్డానికి అప్పగించబడ్డాడు. వాళ్ళు సిలువ వేయటానికి తీసుకెళ్తూ ఉన్నారు. మత్తయి సువార్త 27 అధ్యాయం 31 వచనం. తర్వాత మరి యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మోసుకుంటూ వెళ్తున్నటువంటి సమయంలో ఒక కురేనీయుడైనటువంటి సీమోనును బలవంతం చేస్తారు. సిలువ మొయ్యి, ఈ మొయ్యలేకపోతున్నాడని చెప్పి. ఆ విషయం మత్తయి సువార్త 27 అధ్యాయం 32 వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంటుంది. మత్తయి సువార్త 27 అధ్యాయం 32 వచనం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అదేవిధంగా 8వ సంఘటన ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మోసుకుంటూ ఈ గొల్గోతా అనబడినటువంటి స్థలానికి వెళ్తారనమాట. మార్కు సువార్త 15వ అధ్యాయం 22వ వచనం మీరు చూసినట్లయితే అక్కడ ఆ విషయం ఉంటుంది. మార్కు సువార్త 17వ అధ్యాయం 22వ వచనం మనకు చూస్తే అక్కడ ఆ విషయం ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అలాగే మత్తయి సువార్త 27 అధ్యాయం 34వ వచనం మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారికి ద్రాక్షారసం ఇచ్చిట, చేదు కలిపిన ద్రాక్షారసం ఇస్తారు, మామూలు కాదండి. అది మత్తయి సువార్త 27 అధ్యాయం 34 వచనంలో కనిపిస్తుంది మనకు అక్కడ. తర్వాత విషయం చూసినట్లయితే మరి యేసుతో పాటు మరి ఒక ఇద్దరు సిలువ వేయబడతారు దొంగలు. మీకు అందరికీ తెలిసి బందిపోటు దొంగలు. లూకా సువార్త 23:32, లూకా సువార్త 23:32, మార్కు సువార్త 15 అధ్యాయం 23 నుంచి 27 వచనాలు, మార్కు సువార్త 15 అధ్యాయం 23 నుంచి 27 వచనాలు. ఇవన్నీ మాట ఉదయం 9 గంటలకు గమనించాలి. ఉదయం 9 గంటలకు అన్నమాట. కాబట్టి సిలువ మీద దొంగలు ఆయనను నిందించడం జరుగుతుంది అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గమనించాలి ప్రియమైనటువంటి వారలారా. సిలువ మీద దొంగలు యేసుప్రభువుని నిందించారు. మత్తయి సువార్త 27 అధ్యాయం 44 వచనం. ఉదయం 9 గంటలకు ఈ విషయాలన్నీ జరుగుతూ వస్తూ ఉన్నాయి. గమనించాలి. సిలువ మీద ఉన్నటువంటి దొంగ కాదండి, దొంగలు యేసుప్రభువారిని నిందించారు. మత్తయి సువార్తలో మనం ఒకసారి ఆ మాటను చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం
మత్తయి సువార్త 27:44 వచనం మనం చూసినట్లయితే, ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను, హల్లెలూయా, అలాగే మధ్యాహ్నం దొంగలను అంటే ఎవరు? ఇద్దరు ఉన్నారు కదా మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నారు. నెక్స్ట్ యేసుక్రీస్తు ప్రభువారిని నిందించారంటే ఎవరు? దొంగలు. మనం గమనించదగ్గ విషయం ఏంటంటే మత్తయి సువార్త 27:41 నుంచి 44 వరకు మనం చదివినట్లయితే గమనించాలి ప్రియులరా. మత్తయి సువార్త 27:41 నుంచి 44, అదేవిధంగా మార్కు సువార్త 15:27 నుంచి 32 వచనాల వరకు మనం చదివితే అక్కడ మిగతా ప్రజలు యేసుక్రీస్తుని ఎలా నిందించారో శిలువ మీద ఉన్నటువంటి ఇద్దరు దొంగలు కూడా అలాగనే నిందించారు అని చెప్పి అక్కడ బైబిల్ గ్రంథంలో ఉంది. మనం ఏమంటామంటే ఒక దొంగే నిందించాడండి అనుకుంటూ ఉంటాం. ఇక్కడ దొంగలను కూడా ఆయన నిందించారు, ఇద్దరు కూడా నిందించారు. దయచేసి గమనించాలి. అక్కడ ఉన్నటువంటి మిగతా ప్రజలంతా కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఎలా నిందించారో శిలువ మీద ఉన్నటువంటి ఇద్దరు దొంగలు కూడా ఆయన నిందించారు. కొత్తగా చెప్పట్లేదు నేను విషయాలు, ఆల్రెడీ బైబిల్లో ఉన్న విషయాలే. మనం ఒకసారి గమనిద్దాం. మీరు బైబిల్ చదువుకోండి. మత్తయి సువార్త 27:41 నుంచి 44 వరకు చూసినట్లయితే ఈ విషయాలన్నీ అక్కడ రాయబడి ఉంటారు. కానీ ఎవరు మొదటగా మరి ఎవరు చివరగా నిందించారు అనేటువంటిది చెప్పలేదు అక్కడ. ప్రియులారా గమనించాలి. ఎవరు మొదట నిందించారు, ఎవరు చివరి నిందించారు అనేటువంటిది మాత్రం చెప్పట్లేదు అక్కడ. ఇద్దరు నిందించారు. కాబట్టి వారందరూ కూడా యేసును నిందించారు అని మాత్రమే రాశారు తప్ప లూకా సువార్త 23:33 నుంచి 43 వచనాల వరకు మనం పరిశీలిస్తే రెండో దొంగలో మార్పు రావడానికి కారణం యేసు పలికినటువంటి మొదటి మాటే అని మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది. కాబట్టి మొదటి మాట పలకక ముందే ఈ శిలువ మీద ఉన్నటువంటి ఇద్దరు దొంగలు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ఏం చేశారంటండి? నిందించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించాలి ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా. ఈ మొదటి మాట పలకక ముందే శిలువ మీద ఉన్నటువంటి ఇద్దరు దొంగలు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని నిందించారు. హల్లెలూయా. అర్థమవుతుందండి? అంటే వరుస క్రమంలో వస్తూ ఉన్నాను కాబట్టి మీకు ఈ విషయాలన్నీ స్పష్టంగా అర్థమవుతూ ఉన్నాయి. ఎప్పుడు దొంగ నిందించాడు, ఎప్పుడు మారు మనసు పొందడు, ఈ విషయాలు మనకు తెలియదు కాబట్టి మంచిదే. మనం అనుకున్నది కరెక్టే, ఒక దొంగ నిందించాడు, ఒక దొంగ. కానీ ముందు ఇద్దరు కూడా యేసు ప్రభువారిని నిందించిన వారే, సిలువ వేయబడిన బందిపోటు దొంగలను. హల్లెలూయా. అంటే వాళ్ళిద్దరు కూడా నిందించారు. మనకి ఎలాగ అలవాటు అయిపోయిందంటే ఒక దొంగ నిందించాడు, ఒక దొంగ మంచోడు, ఒక దొంగ చెడ్డోడు అన్నట్టు అనుకుంటున్నాం. కానీ మొదట ఇద్దరు దొంగలే. మనం కూడా దొంగలమే ముందు యేసుని నిందించినటువంటి వారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తర్వాత 12వ విషయం, తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే మొదటి మాట పలుకుతూ ఉన్నారు. ఇప్పుడు మొదటి మాట పలుకుతూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారు. దొంగలు నిందించేశారు, అందరూ నిందించేసేసారు. నీవు రక్షించుకుని మమ్మల్ని కాపాడొచ్చు కదా, ఇట్లా అట్లాగని చాలామంది నిందిస్తూ ఉంటుంటే అంతవరకు దేవుడు బాధలు అనుభవిస్తూనే ఉన్నాడు, ఏం మాట్లాడలేదు. సిలువ వేయబడిన తర్వాత కూడా నిందలు అనుభవిస్తూ ఉన్నాడు, ఇప్పటివరకు నోరు తెరలేదు. ఇద్దరు దొంగలు నిందిస్తున్నారు, ఇప్పటివరకు నోరు తెరలేదు. ఇద్దరు దొంగలు కూడా దేవుడు సమాధానం ఇవ్వట్లేదు. ఇప్పుడు ప్రియులరా, ఇప్పుడు మొదటి మాట పలుకుతూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ మొదటి మాట పలికేసరికి ఉదయం 10 గంటల సమయం కావచ్చు. హల్లెలూయా. 9 గంటల సమయంలో వీళ్ళంతా ఇలా చేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ 10 o'clock అయిపోయింది టైము. ఇప్పుడు దేవుడు మొదటి మాట పలుకుతూ ఉన్నాడు. వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. లూకా సువార్త 23:34 వచనం. హల్లెలూయా. లూకా సువార్త 23:34 వచనం మనం చూసినట్లయితే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు వీరిని క్షమించు అని చెప్పి మొదటి మాట పలుకుతున్నాడు. ఆ మొదటి మాట పలికేసరికి ఒక ఆలోచన వచ్చి పడింది. అరే, మనం ఇంత తప్పు చేసి ఇంత శిక్షణ అనుభవిస్తుంటే ఏదో విధంగా మనం బయటపడాలి, ఈయన దేవుడు కదా, ఈయన రక్షించేసుకుని మనం రక్షిస్తాడేమో, ఈయనకి ఆలోచన రావట్లేదేమో, ఈయనకి శక్తులు ఈయన గుర్తుకు రావట్లేదేమో, ఏ విధంగానైనా కనీసం ఈయన బ్రతిమాలుకుంటే ఈయన మ్యాజిక్లు అవి చేస్తాడు కదా, కనీసం పోనీ ఏదో విధంగా మనల్ని కూడా రక్షిస్తాడు ఈయన అనేటువంటి ఆలోచనతోటి వాళ్ళు ఉన్నారంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అనేటువంటి ఆలోచనతోటి వాళ్ళు ఉన్నారు. ఎలాగైనా ఈయన రక్షించుకుని మనల్ని కూడా రక్షిస్తాడులే అని చెప్పి అందుకని వాళ్ళు చూస్తూ ఉన్నారు. కానీ సడన్గా ఏమైందంటే యేసుక్రీస్తు ప్రభు, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు తెలియదు, వీళ్ళని క్షమించండి. అయ్యో, ఏంటి అసలేని వాళ్ళకి తెలియకపోవటం ఏంటి? కొరడాలు ఇచ్చి కొడుతున్నారు, దెబ్బలు తగులుతాయని తెలుసు, మేకలు దింపితే బ్లడ్ వస్తుందని తెలుసు, ఇదంతా తెలుసు కదా, వాళ్ళకి తెలియక చేయటం ఏంటి?
ఆ మొదట వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించు. ఇంత క్షమాపణ ఎక్కడొచ్చింది దీనికి? ఎలా అసలు తప్పు చేయనటువంటి ఈయన, నీతిమంతుడైనటువంటి ఈయన తప్పు చేస్తున్నటువంటి వాళ్ళని క్షమించడం ఏంటి అని ఒక ఆలోచన వచ్చింది, ఒక మార్పు వచ్చింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆలోచన వచ్చింది ఒక దొంగలోను. ఒక దొంగ అయితే అలాగే ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, శిలువ మీద యేసుక్రీస్తుతో పాటు ఉన్నటువంటి ఇద్దరు దొంగలు ఎవరంటే మనం అనమాట. ఈరోజు ఏ దొంగలా ఉన్నాం మనం? అంతా మామూలే, నార్మలే, ఎప్పుడు ఉండేది తంతు ఏమున్నదే అనుకుంటున్నావా? లేకపోతే అసలు ఏంటి దేవుణ్ణి మనం ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం, ధ్యానిస్తున్నాం అనేటువంటి చాలా అర్థం చేసుకోదగ్గ విషయం. ఆ దొంగలో మార్పు వచ్చిందండి సార్ అనగానే, అరే మనం ఇంకా ఏదో బ్రతికి మళ్ళీ దొంగతనాలు చేసుకోవచ్చు, మళ్ళీ మన జీవితాన్ని గడుపుకోవచ్చు అని మనం ఆలోచన చేస్తుంటే, ఈయనకి ఇన్ని దేవుని సహాయం ఉండి ఇంత కెపాసిటీ ఉండి కూడా ఎందుకని ఈయన ఇట్లాగా ఆలోచన చేస్తూ ఉన్నాడు? ఎందుకని ఈయన వాళ్ళని క్షమిస్తూ ఉన్నాడు? అంత దారుణంగా ఈయన బాధ పెడుతుంటే ఈయన ఎలా క్షమించగలుగుతున్నాడు? ఇంత హార్ట్ ఎట్లా వచ్చిందని చెప్పి మారు మనసు వచ్చింది ఆయనకి. హల్లెలూయా, మార్పు చెందాడు. హల్లెలూయా. అప్పుడు రెండో వాడితో మాట్లాడతాడన్నమాట దొంగ. అరే మనం చేసిన తప్పేరా బాబు, ఆయన అనొద్దు, ఆయన తప్పు చేయకపోయినా కూడా ఇంతలా క్షమించగలుగుతున్నాడని చెప్పి ఆయన యొక్క ప్రేమను, కరుణను, జాలిని ఆయన చూడగలిగాడు. మారు మనసు వచ్చింది, మార్పు చెందాడు. ప్రతి వాళ్ళం మనం కూడా దేవుని దూషించిన వారమే, నిందించినటువంటి వారమే. ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు తెలియక, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క జాలి, ఆయన యొక్క కరుణ, ఆయన క్షమాపణ తెలియక. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు మనలో చూసేది ఏంటంటే క్షమాపణ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే ఆయన వస్త్రాలను పంచుకుంటూ ఉన్నారు. లోకాసు వార్త 23:34 చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క వస్త్రాలను పంచుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఆయన మీద మోపబడినట్టు నేరం రాసి ఆయన తలకు పైగా ఉంచారనమాట. ఇన్ అని చెప్పి ఉంటుంది ఇంగ్లీష్లోను. మరి ఈయన యూదుల రాజులైనటువంటి క్రీస్తు అని చెప్పి మత్తయి సువార్త 27:37 మీకు ఆ విషయం కనిపిస్తుంది. మత్తయి సువార్త 27:37 మీరు చూసినట్లయితే అక్కడ కనిపిస్తుంది. ఆయన మీద మోపబడినట్టు నేరం ఏంటో అది రాసి ఆయన అక్కడ రాసి పెట్టారంటండి. దేవునికి స్తోత్రం. తర్వాత చూసినట్లయితే మరి శాస్త్రులు, ప్రధాన యాజకులు, పెద్దలు అందరూ కూడా ఆయన నిందిస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 27:39-43 చూసినట్లయితే ఈ శాస్త్రులు, ప్రధాన యాజకులు, పెద్దలు అందరూ కూడా ఈయన వచ్చి ఆయన నిందించట జరుగుతూ ఉంది అక్కడ. మత్తయి సువార్త 27:39-43 మనం చూసినట్లయితే. తర్వాత చూసినట్లయితే 16వ విషయం ఏంటంటే మొదట దొంగ ఏం చేశాడంటే క్రీస్తును దూషించుట, రెండో దొంగ వారిని గద్దించుట. ప్రియులారా, ఎంత సంఘటన తర్వాత జరుగుతుంది ఈ విషయం అంతా. మనకి ఇవన్నీ టక్క మన వచ్చి పడిపోతాయి ఒకదాని వెనకాల ఒకటి. కానీ స్లోగా మనం జూమ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఈ మొదటి దొంగ ఏం చేస్తున్నాడంటే క్రీస్తుని దూషిస్తూ ఉన్నాడు. ఈ రెండో దొంగ ఏం చేస్తున్నాడు తెలుసా? క్రీస్తు వైపు చూడలేదు, ఇప్పుడు దూషిస్తున్నటువంటి దొంగ వైపు చూసి హే మాట్లాడు అని గద్దిస్తూ ఉన్నాడు అనమాట. ఆయనను చూసి యేసు ఈయన గద్దించారు, రే నువ్వు నోరు మూసుకొచ్చో, మనం చేసిన తప్పే అని చెప్పి ఆ కుడి వైపున ఉన్న దొంగ ఏమంటాడు తెలుసా? యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోను అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఇది జరిగినటువంటి సంఘటన. లోకాసు వార్త 23:39-42 చూస్తే ఈ సంఘటన చాలా స్పష్టంగా మనకి కనిపిస్తూ ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తర్వాత యేసుక్రీస్తు ప్రభువు పలికినటువంటి రెండో మాట చూసారా? మొదటి మాటకి రెండో మాటకి మధ్యలో ఎన్ని సంఘటనలు జరిగినాయి చూసారా? ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మొదటి మాటకి రెండో మాటకి ఎన్ని సంఘటనలు జరిగినాయి గమనించండి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. కాబట్టి ఈ మొదటి దొంగ క్రీస్తుని దూషించుట, రెండో దొంగ వాడిని గద్దించుట, మరి రెండో దొంగ యేసుప్రభుని చూసి నన్ను జ్ఞాపం చేసుకోనమని చెప్పడం, ఇదంతా కూడా జరిగిందనమాట. తర్వాత యేసుప్రభు రెండో మాట పలుకుతా ఉన్నాడు ఏంటంట? నీవు నాతో కూడా పరదేశంలో ఉందో అని చెప్పి నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. లోకాసు వార్త 23:43 అప్పుడు రెండో మాట పలికాడండి దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంత జరిగింది మధ్యలో, ఒకటో మాటకి రెండో మాటకి మధ్యలోను. అప్పుడు దేవుడు రెండో మాట పలికాడు అనమాట. హల్లెలూయా. తర్వాత మూడో మాట పలుకుతూ ఉన్నాడు దేవుడు. తన తల్లిని చూశాడు, పక్కనున్న దొంగను చూశాడు. పక్కనున్న దొంగ చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. సూక్ష్మంలోనే మోక్షం దాగిందంటాడు. మనం గంటల ప్రార్థన కాదు, జస్ట్ 1 word ఫ్రమ్ గాడ్ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ ఫర్ ఎవర్. దేవా నీ సన్నిధిలో నన్ను జ్ఞాపకం చేసుకో. అతి చిన్న ప్రార్థన చేశాడు ఈయన, అతి చిన్న ప్రార్థన. ఎస్, నాతో కూడా నువ్వు పరలోకంలో ఉంటావయ్యా, నాతో కూడా నేను వెళ్తున్నాడు, ఆల్రెడీ నేను వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తావు నాతో అని చెప్పాడు. అయిపోయింది. చిన్న ప్రార్థన, పెద్ద ప్రార్థన కాదండి, చిన్న ప్రార్థన. హల్లెలూయా. వాడు మనం ప్రార్థన చేయమంటే చాలా దూరం వెళ్ళిపోతుంటుంటాం ఎక్కడెక్కడికో. కాబట్టి ఇక్కడ ఏ సమయంలో ఎటువంటి ప్రార్థన చేయాలో చాలా కేర్ఫుల్గా చేస్తుండాలన్నమాట. హల్లెలూయా. నీవు నాతో కూడా పరదేశంలో ఉందో నిశ్చయముగా చెప్తున్నానని లోక 23:43 దేవుడు చెప్పాడు. మూడో మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు యోహాను, ఇదిగో నీ తల్లి అని చెప్పి యోహాను సువార్త 19:26-27 దేవుడు చెప్పినటువంటి
ఆ యొక్క 3వ మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత బాధలో ఉండి బాధ్యతను మర్చిపోలేదు యేసయ్య. అంత బాధలో ఉండి కూడా బాధ్యతను మర్చిపోలేదు. దేవునికి స్తోత్రం. తల్లిని ప్రేమను విడిచిపెట్టలేదు. తల్లి బాధ్యతను నేనున్నంతకాలం నేను చూశాను, నేను వెళ్ళిపోతాను కాబట్టి ఇదిగో యోహాను చూసుకుంటాడని చెప్పి తల్లి బాధ్యతను యోహానుకు అప్పగించాడు. యోహాను సువార్త 19:26-27 వచనాలు చూస్తే మీకు అక్కడ అనిపిస్తుంది. అదేవిధంగా ఆ బాధ్యతను అప్పగించిన తర్వాత ఏమైందంటే 3వ మాట అయింది కదా, 4వ మాట అనేసుకుంటాం కాదండి. ఆ దేశమంతటా కూడా ఏం కలిగిందంటండి? చీకటి కమ్మింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు ఎంత అద్భుతమైనటువంటి విషయం చూసారా? ఆల్మోస్ట్ 10:15 ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఆ దేశమంతా కూడా చీకటి కమ్మింది. మత్తయి సువార్త 27:45 చూసినట్లయితే మరి అక్కడ దేశమంతా కూడా చీకటి కమ్మినట్టు మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు జరిగినటువంటి విషయాలు ఏంటంటే ఇవి. 4వ మాట చూడండి, 12 అయిపోవచ్చిందనమాట టైం. 4వ మాట, యేసుప్రభువారు ఏలీ ఏలీ లమా సబక్తని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచిదో అని అర్థం. మత్తయి సువార్త 27:46 వచనంలో ఉంటుంది ఈ మాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఈ మాటలు నేను నెక్స్ట్ మళ్ళీ వివరిస్తాను. 5వ మాట, యేసుప్రభువారు దప్పిగొలుచున్నానని చెప్పి యోహాను సువార్త 19:28 వచనంలో పలికారు. తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే స్పంజి ఇచ్చరాలకి చిరకను త్రాగనిచ్చారు యేసుక్రీస్తు ప్రభువారికి. యోహాను సువార్త 19:29 జరిగినటువంటి సంఘటన. నెక్స్ట్ 6వది ఏంటంటే 6వ మాట సమాప్తమైనదని చెప్పి యోహాను సువార్త 19:30 దేవుడు చెప్పాడు. 7వ మాట ఏంటంటే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. లూకా సువార్త 23:46 వచనం మనకి అక్కడ చూస్తామన్నమాట. హల్లెలూయా, యేసుక్రీస్తు ప్రభువారు మరణించినటువంటి జరిగినటువంటి సంఘటనలు ఏంటంటే మరి దేవాలయపు తర పైనుండి కిందకి 2గా చీలికిపోయింది. ఆ భూమి అంతా వణికిపోయింది. బండలు బద్దలైపోయినాయి. సమాధులు తెరవబడినాయి. నిద్రించినటువంటి అనేక మంది పరిశుద్ధుల యొక్క శరీరము లేచెను. మత్తయి సువార్త మీరు 27:50-55 వచనాల వరకు మీరు చదివినట్లయితే అక్కడ విషయాలన్నీ గమనిస్తారనమాట. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువు మరణించిన తర్వాత జరిగిన సంఘటన 2వది ఏంటంటే ఆయనతో పాటు సిలువ వేయబడినటువంటి దొంగలు ఉంటారు కదా, ఆ దొంగల కాళ్ళు ఏమైనాయి అంటే విరగొట్టబడటం జరిగిందనమాట. హల్లెలూయా, యేసుక్రీస్తు ప్రభువారిని విరగొట్టలేదు కానీ యేసుక్రీస్తు ప్రభువారికి మేకులతోటి సిలువ వేశారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారితో మరి సిలువ వేయబడినటువంటి దొంగలు ఉంటారు కదా, మరి ఆ దొంగలకి ఏమైందంటే ఆయనతో పాటు సిలువ వేయడం దొంగలు కాళ్ళు విరగొట్టారంటండి. యోహాను సువార్త 19:31-33 వరకు మీరు చూస్తే అక్కడ కనబడుతుంది. తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే యోహాను సువార్త 19:34 వచనం, సైనికులలో ఒకడొచ్చి ఈటితో ఆయన పక్కలో పొడుతాడు. అది జరిగినటువంటి సంఘటన. చివరగా మరి యోహాను సువార్త 19:38-42 వరకు చూసినట్లయితే అరిమతయి యోసేపు అనేటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారి దేహాన్ని తీసుకెళ్లి సమాధిలో పెట్టారు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడడానికి రోజు ముందు నుంచి యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో పెట్టడం వరకు జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా మనం వరుసగా ధ్యానం చేసుకుంటూ వచ్చి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికే సమస్త మహిమ కలుగును గాక. మరి ఈ విధంగా మరి దేవుడు చాలా అమూల్యమైనటువంటి విషయాల్ని మనకు తెలియజేస్తూ వస్తూ ఉన్నారు. దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి ఈ సమయంలో ఇంకొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావాలని చెప్పి నేను ఆశపడుచు ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు మరణించడం అది అసలే స్వాభావికమైనటువంటిదా, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు మరణించారు కదా అది ఎందుకని మరి అది లేఖనాల్లో ఉన్నదా, లేకపోతే మామూలుగా చనిపోయాడా, లేకపోతే అసలు ఏంటి అనేటువంటి విషయాన్ని ఒక 20 మినిట్స్లో మీకు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని మీ ఎదుటికి నేను తీసుకొస్తాను. చాలా శ్రద్ధగా వినాలి. మనం బైబిల్ని బాహ్యంగా మనం చూసినప్పుడు, ఈ బైబిల్ చదువుతున్నప్పుడు ఈ బాహ్యంగాను మరి మనల్ని ఏం చేయాలంటే క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చినట్లయితే ఆ బైబిల్ పఠనం మనకు కేవలం వృధా అని చెప్పి ఒక పింక్ అనేటువంటి దైవసేవకుడు రాశాడనమాట. ఒక లైన్ ఇది నేను చదువుతున్నాను, వినండి. ఏంటంటే మన బైబిల్ పఠన ఆశ్చర్యంగాను బాహ్యంగాను క్రీస్తు సారూప్యంలోనికి మార్చినట్లయితే ఆ బైబిల్ పఠనము మనకు కేవలం వృధా. హల్లెలూయా. కాబట్టి లేఖనాల్లో ఉన్నటువంటి అధ్యయనాలన్నీ కూడా మన యొక్క జీవితాన్ని మార్చేటువంటి విధంగా ఉండాలన్నమాట. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మం
మనకందరికీ తెలుసు ప్రపంచ చరిత్ర 2 భాగాలు చేసింది. మరి యొక్క క్రీస్తు యొక్క మరణం స్వాభావికమైనదా, అస్వాభావికమైనదా, నిర్ణయాత్మకమైనదా, దైవికమైనదా? ఈ లక్షణాలన్నీ కూడా మనం కొంచెం ధ్యానం చేసుకుంటూ వెళ్దాం. మొట్టమొదటిగా ఈ క్రీస్తు మరణం సహజమైనదని అంటారా? అంటే ఏదో నేచురల్గా అందరిలాగా చనిపోయాడు అనుకుంటున్నారా? లేదు, ఆయన మరణం స్వాభావికమైనదని, సాధారణమైనదని దీని భావం. అంటే సాధారణంగా మానవులంతా అనుభవించేటువంటి మరణాన్ని యేసుక్రీస్తు ప్రభువారు కూడా అనుభవించాడు. అయితే ఆత్మీయ నేత్రంతో మనం ఆ యొక్క మరణాన్ని చూసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఆశ్చర్యానికి గురవుతుంది, దిగ్భ్రాంతికి గురైపోతూ ఉంటుంటాం. పాపుల చేతిలో సిలువేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. ఆయన దేవుకుమారుడు, దైవ కుమారుడు, ఇమ్మానుయేలు అయినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. మరి ఈ కలవరిగిరిలో కలవరి సిలువపై మరణించినటువంటి ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆయనే సర్వాధికారి అయినటువంటి యెహోవా సహచరుడు అనమాట. దేవునికి స్తోత్రం. ఈ శాపగ్రస్తమైనటువంటి ఆ సిలువ కొయ్యి పైన మరి యేసుక్రీస్తు ప్రభువారు సిందించబడినటువంటి రక్తం ఒక సాధారణమైనటువంటి వ్యక్తి రక్తం మాత్రం కాదనమాట. ఒక దైవికమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం చాలా అమూల్యమైనటువంటిది అనమాట. ఆ రక్తం ఎటువంటిదంటే మనకు అపోస్తుల కార్యం 20:28 చూసినట్లయితే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి తన సంఘము అనేటువంటి ఆ మాట ఉంటుంది. అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు సిందించబడినటువంటి రక్తం ఏంటంట? దేవుని సంఘమును కొనుగోలు చేసినటువంటి అమూల్యమైనటువంటి రక్తం అంటే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అపోస్తులైనటువంటి పౌలు చెప్పిన విధంగా అది మానవాళిని అందరినీ కూడా సర్వాధికారి సర్వోన్నతుడైనటువంటి దేవునితో సమాధానపరిచినటువంటి రక్తము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి 2 కొరింథీ 5:19 మనం చూసినట్లయితే దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకముతో సమాధానపరిచెను. మన అపరాధములను మోపకుండా దేవుడు మనల్ని అందరినీ సమాధానపరచడానికి ఈ యొక్క అద్భుతమైనటువంటి త్యాగం చేసినట్లు చూస్తూ ఉన్నాం. కానీ యెహోవా సహచరుడు శ్రమనొందడమా, ఆయన బాధపడటమా, యేసుక్రీస్తు ప్రభువారి బాధపడటమా, ఆయనకు బాధ ఏంటి? అది ఎలా సాధ్యం అని చెప్పి నిత్యుడైనటువంటి తండ్రి మరణించడమా, అది ఎలా వీలవుతుంది? మరి ఆది వాక్యం ఉంది కదా, వాక్యం అసలే మరి ఏమనుంది? అది ఒక వ్యక్తి కదా. మరి ఆదిలో నుండి దేవునితో ఉన్నటువంటి వ్యక్తి, ఆది నుండి దేవుడైనటువంటి వ్యక్తి శరీరధారికి ఈ లోకానికి వచ్చాడు. మరి దేవుని స్వరూపంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి దాసుని స్వరూపం ధరించి ఈ మానవ పోలికలు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన మనం చూసినట్లయితే ఫిలిప్పీ 2:8 మనం చూసినట్లయితే ఫిలిప్పీ 2:8 మనం చూసినట్లయితే ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడై తనను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విధంగా మానవతావాదిగా మరి మానవుడిగా ఈ లోకానికి వచ్చేటి ద్వారా యేసుక్రీస్తు ప్రభువారి మహిమ మరి మరణాన్ని స్వయంగా రుచి చూడగలిగాడు అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడు మాట్లాడారు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను అని ఆయన మాటల్లో చెప్పాడు దేవుడు. అంటే ఆయన మరణం ఎంత సహజమైందో మనకు అర్థమవుతుంది. అప్పగించుకుంటున్నాను అన్నాడు. నా ప్రాణం తీసేస్తున్నారు దేవా వీళ్ళు అనలేదు, ఆయన అప్పగించుకుంటున్నాను అన్నాడు. అప్పగించడం అంటే ఏం చేస్తాం? మనం ఎవరికొకరికి అప్పగించటం, ఎవరైనా లాక్కోవడం అంటే ఏంటి? అది వేరు, దౌర్జన్యం. కానీ ఇక్కడ లేదు, ఎవరు దౌర్జన్యం తీసుకోవట్లేదు. న్యాచురల్గా ఈయన ఏం చేస్తున్నాడు? సహజ సిద్ధంగానే ఆ దేహం సమాధిలో ఉంచబడటం, అందులో ఆ దేహం 3 దినాలు ఉండటం, మరి ఆ మరణం ఎంత వాస్తవమైందో, ఎంత నిజమైందో మనకి తెలుస్తూ ఉందన్నమాట. ఓకే, అందరికి అర్థమైంది కదా సహజమైందని చెప్పి. రెండో విషయం చూసినట్లయితే అసహజమైనది. నిజమే, ఆ మరణం చాలా అసహజమైనటువంటిది అనమాట, అస్వాభావికమైనదని చెప్పి మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. స్వభావమైనటువంటిది కాదు. దేవుని కుమారుడు మరి మానవుడికి ఈ లోకానికి వచ్చిన ద్వారా మరణాన్ని రుచి చూడగలిగాడు. కానీ అయితే మరణం ఆయనపై మాత్రం విజయం సాధించిందని చెప్పి దీని భావం కాదు. మరణం ఆయన పొందాడు కానీ మరణం గెలిచేసిందని కాదని దీని అర్థం. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతమే మరణం కదండి. అయితే యేసుక్రీస్తు ప్రభువారిలో ఎలాంటి పాపం లేదు కనుక మరి మరణానికి ఆయనపై ఎటువంటి అధికారం లేదు. హల్లెలూయా. మరణపు ముళ్ళుని ఎందుకు విరగొట్టేసాడంటే ఆయన ఏ విధమైన అధికారం మరణానికి లేదు. ఎందుకని పాపం చేస్తే మరణం వస్తుంది. మరి ఆయనలో నాలో పాపం ఉందని చెప్పి ఎవడన్నా నిరూపించగలరా అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారిలో ఏ విధమైనటువంటి పాపం లేదు. ఆయన జన్మానికి ముందు కానీ యేసుక్రీస్తు ప్రభు జన్మించినటువంటి ముందు ఏంటి? ఒక దూత ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, మనకు లూకాసు వార్త 1:35 ఉంటుంది. ఏమని? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చిన సర్వోన్నతమైనటువంటి దేవుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక నీకు పుట్టబోవు బిడ్డ శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. హల్లెలూయా. పాపంలో పడిపోయినటువంటి మానవుని యొక్క స్వభావానికి సంబంధించినటువంటి అపవిత్రత ద్వారా ప్రభువైన యేసు లోకంలోనికి ప్రవేశించకపోవడం మాత్రమే కాకుండా ఆయన పాపం చేయలేదు. 1 Peter 2:22 ప్రకారం చూసినట్లయితే ఆయన
పాపము చేయలేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఏంటంటే ఆయన పాపం చేయలేదంట. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆయన యందు మనకు 1 యోహాను 3:5 చూస్తే ఆయన యందు పాపం ఏమీ లేదు, మనం ఆయన యందు దేవుని నీతి తగినట్లు పాపం మెరుగున ఆయన మన కొరకు పాపంగా చేయబడినని చెప్పి 2 కొరింథీ 5:11 మనం చూసినట్లయితే తెలుస్తుంది అనమాట. మరి వ్యక్తిత్వంలో కానీ ప్రవర్తనలో కానీ ఆయన ఎప్పుడు కూడా పరిశుద్ధుడు. హల్లెలూయా. 1 పేతురు 1:19 చూసినట్లయితే అమూల్యమైనటువంటి రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడితారని చెప్పి మీరందరూ ఎరుగుదురు. హల్లెలూయా. కాబట్టి మరణమునకు ఆయనపై ఎలాంటి అధికారము లేదు. పిలాతు కూడా ఆయనతో ఎలాంటి దోషము లేనట్టు నిరూపించాడు. పిలాతు కూడా దోషం ఉందన్నాడా? ఇందులో ఏం తప్పు కనిపించలేదు, ఎలా చిలివేస్తాం అంటా ఉన్నాడు. కాబట్టి దేవుని పరిశుద్ధుడైనటువంటి ఆయన మరణం అసహజమైనదిగా మనకి ఇక్కడ నిర్ధారించబడింది. 3వ చూస్తున్నట్లయితే నిర్ణయాత్మకమైనటువంటిదిగా మనకి క్రీస్తు మరణం కూడా కనిపిస్తూ ఉందంటే ఆయన మరణం ముందుగా నిర్ణయించబడింది. ఏంటి నిర్ణయాత్మకమైన ఏంటంటే ఆల్రెడీ డిసైడెడ్. ఎక్కడ మనకి యెషయా భక్తుడు కూడా ఆయన జన్మాన్ని మరణాన్ని కూడా మనకు అక్కడ చూస్తూ ఉంటాం. అంటే జగత్ పునాది వేయబడక మునిపే వధించబడినటువంటి దేవుని గొర్రె పిల్ల. ప్రకటన గ్రంథం 13:8 చూసినట్లయితే మరి అక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఆదామును సృష్టించబడక మునిపే అతడు పడిపోవుట ఊహించబడినది. వావ్! ఆదాముని ఇంకా దేవుడు సృష్టించబడక మునిపే దేవుడు ఏం చేశాడంట, ఆదాము పడిపోతాడు, ఆదాము పాపంలో పడిపోతాడు. మరి పాపం ఈ లోకంలోకి ప్రవేశించక మునిపే దేవునిచే రక్షణ ప్రణాళిక రచించబడింది అంటండి. హల్లెలూయా. దేవుడు ముందే రక్షణ సిద్ధపాటు చేశాడంట. అంటే మనుషులు ఇంకా సృష్టించబడకముందే, వాళ్ళని పాపంలో పడకముందే, ఆ పాపానికి ప్రాయశ్చిత్తార్థంగా దేవుడు ముందే ఈ లోకంలోనికి ప్రవేశించక మునిపే దేవుని చేత రక్షణ ప్రణాళిక ఏర్పాటు చేయబడిందంట. పాపుల కొరకు మరి ఒక రక్షకుడు అవసరమని చెప్పి దైవికమైనటువంటి నిర్ణయం నిత్యత్వ ప్రారంభంలోనే నిర్ణయించబడింది. సృష్టి ప్రారంభానికి ముందే రక్షకుడు నిర్ణయించబడ్డాడు. ఆ రక్షకుడు అనీతిమంతులైనటువంటి మానవుల కొరకు శ్రమనొందాలని, పాపులైనటువంటి మనమందరం కూడా జీవించాలని చెప్పి ఆ రక్షకుడు మరణించాలని దైవికమైనటువంటి దర్బారు అప్పుడే నిర్ణయించబడింది. హల్లెలూయా. ఈ పాపపు క్రమాన్ని చెల్లించగలిగినటువంటి పరిశుద్ధుడు ఎవడు కూడా ఈ లోకంలో లేనందువల్ల దేవుని ఏకైక కుమారుడైనటువంటి క్రీస్తు ద్వారా తానే స్వయంగా ఆ క్రయధనాన్ని చెల్లిస్తూ మరణించవలసి వచ్చిందనమాట. కాబట్టి క్రీస్తు శిలువ మరణం ముందుగా నిర్ణయించబడిందని చెప్పి భవిష్యత్తులో సంభవింపనైనటువంటి విమోచన మరణాన్ని దృష్టిలో ఉంచుకొని మనకి రోమపత్రిక 3:25 చూసినట్లయితే పూర్వం చేయబడిన పాపములను హల్లెలూయా దేవుడు నీతియుక్తంగా ఉపేక్షించాడనమాట. హల్లెలూయా. కనుక జగత్ పునాది వేయబడక మునిపే వధింపబడినటువంటి గొర్రెపిల్ల ఆయన కానట్లయితే పాత నిబంధన కాలంలోని పాపులందరూ కూడా తాము పాపం చేసిన మరుక్షణమే పాతాళంలో పడద్రోయబడి ఉండేవారు. పాత నిబంధనలు కూడా చాలామంది పాపం చేశారు కదా, మరి వాళ్ళకి ఎక్కడొచ్చింది యేసుక్రీస్తు రక్తం, వాళ్ళకి ఎక్కడొచ్చింది క్షమాపణ అనేటువంటి ఆలోచన మనకు వస్తుంది. కానీ అట్లా అవ్వలేదండి. దేవుడు ఇక్కడ ఖచ్చితంగా కాపాడాడు. 4వ చూసినట్లయితే మానవాతీతమైనటువంటి లేదా దైవికమైనటువంటిదిగా కనిపిస్తూ ఉంది దేవుని మరణం. అంటే ఆయన మరణం ఇతర మరణాలకు భిన్నమైనదిగా ఉన్నదనమాట. హల్లెలూయా. ఆయన అన్ని విషయాల్లో కూడా ఇతరులకు చాలా ప్రత్యేకించబడిన వాడుగా భిన్నమైనటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చాలా గొప్పవాడు. ఆయన జననం మరి ఇతర జనములకు చాలా భిన్నమైనదిగా ఉంది. ఆయన జీవితం మిగతా వాళ్ళందరూ కూడా చాలా భిన్నమైనట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. ఆయన మరణం మరి ఇతరుల మరణాలకి చాలా భిన్నమైనదిగా ఉంది. ఎందుకంటే ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని ఆయనే స్వయంగా చెప్పాడు. యోహాను సువార్త 10:17-18 మనం చూసినట్లయితే నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువలన నేను నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు, ఎవడను నా ప్రాణం తీసుకొనడు, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను, దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు, నా తండ్రి వాళ్ళని ఈ ఆజ్ఞ పొందితున్నా నేను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి దేవుడు ఆయనే స్వయంగా పెట్టినట్టు మనకి ఇక్కడ తెలుస్తూ ఉందన్నమాట. కాబట్టి ఆయన ముందుగా చెప్పినటువంటి మాటలు 7 విధాలుగా మనకి రుజువు చేస్తూ ఉంది. ఒకసారి మనం చూద్దాం. ఆయన తానే స్వయంగా తన ప్రాణాన్ని పెట్టాడని, దానిని ఎవరూ తీసుకోలేదని చెప్పి, తన శత్రువుల చేతిలో ఉండి ఆయన నిస్సహాయుడిగా లేడని యోహాను 18 మనకి ఆయన నిర్బంధించబడినటువంటి సందర్భాన్ని మనం చదివినప్పుడు మనకు బోధపడుతుంది అనమాట. హల్లెలూయా. ప్రధాన యాజకులందరూ కూడా మరి పరిసయ్యులందరి నుంచి కూడా మరి పంపబడినటువంటి అధికారులు ఇస్కరియోతు యూదా ఆధ్వర్యంలో మరి గెత్సేమనే తోటలో ఆయన వెతుకుతున్నటువంటి సమయంలో మీరు ఎవరిని వెతుకుచున్నారు అని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు వారిని ప్రశ్నించారు. నజరేయుడైన యేసును అని ఆయన
అని వాళ్ళంతా కూడా యేసుప్రభుతో చెప్పినప్పుడు అందుకు యేసుప్రభు అంటాడు, ఆయన మండుచున్న పొదలో మోసేకు ప్రత్యక్షమైనప్పుడు యెహోవా అతనితో పలికినటువంటి మాటలుగా మనం నేనే ఆయనను ఏమంటున్నాడండి, ఆ పొదలోంచి వేసి మోసేతుడు కూడా దేవుడు అంటాడు. ఏమన్నా ఎవరు అంటే నేనే అంటాడు కదా, అదే మాట వీళ్ళకి చెప్తున్నాడు, వాళ్ళు నేనే ఆయన్ని అని వాళ్ళతో చెప్తాడు. వాళ్ళు ఏం చేస్తారో ఆ మాట అనగానే యేసుప్రభు వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. హల్లెలూయా అని మనం చదువుతాం అక్కడ బైబిల్లో. నేనే అని ఆయన పలికినటువంటి మాట వారికి ఎంత ఆశ్చర్యమైనటువంటి ప్రభావాన్ని కలిగించిందంటే, ఆ సమయంలో వారు మానవ అవతారిగా మరి ఈ లోకానికి వచ్చినటువంటి దైవికమైనటువంటి వ్యక్తి ఆయన సముఖంలో ఉన్నాం మనము అని చెప్పి వాళ్ళు చాలా భయాందోళనకు గురైనట్టు, వాళ్ళ కన్నులు మూసుకున్నట్టు నేల మీద పడినట్టు మనం చూస్తాం. హల్లెలూయా. కాబట్టి దైవికమైనటువంటి వ్యక్తి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఎదుట ఉన్నామని చెప్పి ఒక్క క్షణం వాళ్ళ మదిలో మెరుపులాగా ప్రవేశించినటువంటి తలంపులు వారిని కుప్పకూలేలా చేశాయంటండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏమనుకున్నట్టు నిర్బంధించేద్దామని చెప్పి ఆయన వచ్చారనమాట. హల్లెలూయా. కానీ దానికి బదులుగా ఆయన స్వయంగా వాళ్ళ ఆయనకి ఆయనే వారికి అప్పగించుకున్నాడు. వాళ్ళు బంధించలేదు, రండి ఆయన సెలవు ఇచ్చినప్పుడే, లేదంటే ఆయన నేనే అన్న మాటకే వాళ్ళు ఎక్కడో పడ్డారు వాళ్ళు తిరిగి వెళ్ళి. హల్లెలూయా. కాబట్టి ఆయనకి ఆయనే స్వయంగా అప్పగించుకున్నాడు. హల్లెలూయా. గమనించాలి, ఆయనను వారు బలవంతంగా లాక్కెళ్ళలేదు. గమనించాలి, వదకు వెళ్ళేటువంటి గొర్రె పిల్లలకు ఆయనే స్వయంగా వారితో నడిచి వెళ్ళాడు. ఈ విషయాలు స్పష్టంగా ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ మరి అర్థం చేసుకుంటారని చెప్పి ఈ విషయాలు తప్పనిసరిగా మనం అందరం ధ్యానించవలసినటువంటి విషయాలు అవి ఉన్నాయి. మరి త్వరగా నేను చెప్తాను, రాసుకుంటూ ఉండండి. తర్వాత రెండో విషయం చూసినట్లయితే బైబిల్ గ్రంథం అంతట్లో కూడా అత్యంత గంభీరమైనటువంటి వాక్యాలైనటువంటి మత్తయి సువార్త 27:40 చూసినట్లయితే మన దృష్టిని మళ్ళిద్దాం, అక్కడికి చూద్దాం ఒకసారి. తీవ్రమైనటువంటి శిలువ శ్రమల మధ్యలో, ఆ మధ్యాహ్నపు గాఢాంధకారపు వేళలో దేవుడు ఏమన్నాడు తెలుసా? నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని చెప్పి ఏమంటున్నాడంటే, ఏలి ఏలి లమా సబక్తని అని చెప్పి ఆయన బిగ్గరగా కేక వేశాడంటండి. గమనించాలి ప్రియులారా, మరి అందరూ వింటున్నారు కదా వాక్యం, దయచేసి ఎవరో బోర్ ఫీల్ అవ్వద్దు. బిగ్గరగా కేక వేశాడంటండి. ఎందుకని బిగ్గరగా కేక వేశాడు ఆయన? బిగ్గరగా కేక వేసిందని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు అంత స్పష్టంగా బిగ్గరగా ఎందుకు రాయించాడంటే దానికి ఒక కారణం తప్పకుండా ఉంటుంటుంది. మరి అదే అధ్యాయంలో తిరిగి యేసుక్రీస్తు ప్రభువు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. మత్తయి సువార్త 27:50 చూసినట్లయితే ఈ మాటలు మనకి ఎందుకు రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు? మరి ముందు రోజు రాత్రి నుంచి విరామం లేకుండా చూసాం మనం కొనసాగుతున్నటువంటి శ్రమల్లో, దూషణలో, ద్వేషంలో ఎంతో బాధను పెడుతున్నారు. కొరడాలతో కొట్టారు, ఎన్నో దెబ్బలు తిన్నటువంటి ఆయన ఏ మాత్రం అలసిపోలేదంటండి, ఏ మాత్రం ఆయన సోలిపోలేదంటండి. అంతటి ఘోరమైనటువంటి శ్రమల తర్వాత కూడా ఆయన శక్తివంతుడిగా ఉన్నాడు అనమాట. ఆయనలో ఉన్నటువంటి శక్తి ఇంకా కూడా నిలిచే ఉంది. హల్లెలూయా అని మనకి ఈ మాటలు మనకు తెరవడం లేదా? బిగ్గరగా హల్లెలూయా. మరణం ఆయన జయించలేదు, కానీ ఆయనే స్వయంగా తనను తాను మరణానికి అప్పగించుకున్నాడు అని చెప్పి ఈ మాటలు మనకు తెలుపుతున్నాయి. ఈ మాటల ద్వారా తెలుస్తుంది, నేను ఒక శూరునికి సహాయం చేసి ఉన్నాను. కీర్తనలు 89:19 అని దేవుడు పలికినటువంటి మాటలు నెరవేర్చబడినట్లుగా ఈ మాటలు రుజువు చేయబడుతున్నాయి. బిగ్గరగా హల్లెలూయా. ఎవరు ఎప్పుడు బిగ్గరగా కేక వేస్తారండి? ఎనర్జీ ఉన్నప్పుడు బిగ్గరగా కేక వేస్తారా? మనం మా పాపకు మోషన్స్ పెట్టుకున్నప్పుడు అంటుంది, స్వరం రావట్లేదు. తర్వాత ఈరోజు చూసినట్టయితే నాన్న అని గట్టిగా అరుస్తుంది. ఎందుకని? ఎనర్జీలో ఉంది కాబట్టి. యేసుక్రీస్తు ప్రభువు వారికి అన్ని శ్రమలు అనుభవించినా, అంత సిలువలో మరంత బాధను అనుభవిస్తున్నా ఆయన ఏం చేస్తున్నాడంటే బిగ్గరగా కేక వేస్తూ ఉన్నాడంట. హలో, నా ఎనర్జీ ఏమీ పోలేదు, మొదటిది ఏ ఎనర్జీతో ఉన్నాను ఇప్పుడు అలాగే ఉన్నాను అని దేవుడు స్పష్టంగా మనకు తెలియజేయడానికి బిగ్గరగా అని చెప్పి రాయబడి ఉందన్నమాట. మూడో విధంగా చూసినట్లయితే నేను దప్పికొనిచున్నానని చెప్పి యేసు ప్రభువు శిలువపై పలికినటువంటి 4వ మాట ఇప్పుడు మన దృష్టిని అక్కడ చూపించినట్లయితే, అక్కడ దృష్టి పెట్టినట్లయితే మనిషి మానసికంగా మరి యేసుక్రీస్తు ప్రభువు శిలువపై కడ వరకు కూడా పూర్తిగా స్మారక స్థితిలోనే ఉన్నాడు, అపస్మారక స్థితిలో లేడండి. ఆయన కళ్ళు తిరిగి పడిపోతే నీళ్ళు కొడతలేదు ఎవరు కూడా. ఆయన ఏం చేశాడు? స్మారకంగా అంటే సెన్స్లోనే ఉన్నాడు అని చెప్పి ఈ మాట మనకు రుజువు చేస్తూ ఉంది. దప్పికొనిచున్నాను అంటే ఆయన సొమ్మసిల్లి పోవట్లేదు అక్కడ. హల్లెలూయా. ఈ పూర్తి వచనం ఎలాగుందనమాట, అటు తరువాత యోహాను 19:20 చూడండి. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనిచున్నాను నేను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 19:28 ఉన్నటువంటి మాట. కాబట్టి ఈ యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ చేదు చిరకను తాగించెదరు అనేటువంటి మాట ముందుగానే ప్రవచించబడింది.
హల్లెలూయా. ఈ ప్రవచనం నెరవేర్చబడాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు దప్పికొనుచున్నాను అని చెప్పి ఆ మాటను పలికాడు అనమాట. మరి ఆ సమయంలో ఆయన మానసిక స్థితి ఆ పరిస్థితి స్థిరంగానే ఉంది, స్థిమితంగానే ఉంది. ఆయన ఏదో మెంటల్ వచ్చేసో బుర్ర చెదిరిపోయో కాదు, ఆయన మనస్సు కూడా ఆరోగ్యంగా ఉంది. హల్లెలూయా. సిలువ శ్రమ ఆ మేకులు కొట్టినప్పుడు, దెబ్బలు కొట్టినప్పుడు ఆయన యొక్క మానసిక ఒత్తిడి మీద కానీ ఆ యొక్క మెంటల్ స్టేజ్ మీద కానీ ఏ విధమైనటువంటి ప్రభావం చేయలేదు, ఏమీ పాడవలేదు అని చెప్పి ఆయన మామూలు మనిషిలాగానే మాట్లాడుతున్నారు. బుర్ర చెదిరిపోయి కాదు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు కదా కొంతమంది, ఒక ఏదైనా గట్టిగా తలకు దెబ్బ తగిలితేనే. కానీ అది కాదు, నేను మామూలుగానే మాట్లాడుతున్నాను, నేను దప్పుకొనుచున్నానని చెప్పి ఆయన మనస్సు ఆరోగ్యంగా ఉందని చెప్పి ఈ సిలువ శ్రమ దాన్ని ఏమాత్రం పాడు చేయలేదని చెప్పి ఇది మనకు రుజువు చేస్తూ ఉందన్నమాట. ఆయన సిలువ వేలాడుతూ 6 గంటలు గడిపాక తన మరణాన్ని గురించినటువంటి ప్రవచనాలన్నిటినీ ఆయన మనసులో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఆ మనసు ఏం చేస్తుందంట, జ్ఞాపకం చేసుకుంటూ ఉంది ప్రవచనాలన్నీ. ఆ ప్రవచనాలన్నీ నెరవేరబడ్డాయా లేదా అని చెప్పి ఒక్కసారి పరిశీలన చేసుకుంటూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి కీర్తనల గ్రంథం 69:27 చూసినట్లయితే వారు చేదు నాకు ఆహారముగా పెట్టిరి, కానీ నాకు దప్పి అయినను చిరకను త్రాగనిచ్చిరి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ ప్రవచనం తప్ప మిగిలిన ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడినట్టుగా మరి మనకు అక్కడ నిర్ధారించుకుందనమాట. దేవునికి స్తోత్రం. అది తప్పక నెరవేర్చబడాలని చెప్పేసి ఆయన మనసు ఆశించింది. ఇంకోటి ఉండిపోతుంది. కాబట్టి అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి యోహాను 19:20 చూసినట్లయితే లేఖనం నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. ఒక్కసారి ఆయన రిమైండ్ చేసుకున్నాడంట, అన్నీ నెరవేరిపోయినాయా, ఇంకేమైనా ఉన్నాయా, లేఖనాలన్నీ నెరవేర్చబడిపోయా అని చూస్తే ఇంకోటి ఉండిపోయిందంటండి. ఇది తప్పక నెరవేర్చబడాలి అని చెప్పి అప్పుడు ఆయన అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అని లేఖనము కొరకు దప్పికొన్నాను అన్నాడంటండి ఆయన. హల్లెలూయా. కీర్తన 69:21 ఉన్నటువంటి ప్రవచనం నెరవేర్చబడే విధంగా నేను దప్పికొనుచున్నానని చెప్పి ఆయన అన్నాడు. హల్లెలూయా. ఆయన తన ప్రాణాన్ని స్వయంగానే తాను అప్పగించాడనేందుకు ఇది ఎంత చక్కటి రుజువండి. ఆయన ప్రాణాన్ని ఎవరో తీసేసింది కాదు. హల్లెలూయా. తర్వాత 4వ విషయం మనం చూసినట్లయితే యోహాను 10:18 చూసినట్లయితే యేసు ప్రభువు వారి మాటలు మరి యోహాను సువార్త 19:30 మరి ఉన్నటువంటి యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఇక్కడ చాలా అద్భుతమైన మాట, చిన్న మాటలాగా ఉంది. మీకు గమనించినట్లయితే ఇందులో తల వంచి అనేటువంటి ఈ వ్రాయబడినటువంటి మాటల్లో నెరవేర్చబడినట్లు మన పరిశుద్ధాత్మ దేవుడు మనకు తిరిగి రుజువు చేస్తూ ఉన్నాడు. ఈ మాటల ద్వారా మనం ఏం నేర్చుకోవాల్సి ఆశిస్తున్నాడంటే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు రక్షకుడు చేసినటువంటి ఈ చర్య మనకు ఏమి నేర్పిస్తుంది అని మనం ఆలోచన చేసినట్లయితే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మనకు అంత కష్టమేం కాదు. గమనించాలి. ప్రభు ఈ మాట పలకడానికి ముందు ఆయన తల నిటారుగా నిలబడి ఉంది. హల్లెలూయా. ప్రియులారా, సిలువ వేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు సిలువపై చాలా తీవ్రమైనటువంటి శ్రమ అనిపించినటువంటి ఆయన ఏ మాత్రం శక్తిహీనుడిగా లేడు. తల జోలిపోలేదు, మెడ వాలిపోలేదు. ఆయన ఏమి శక్తిహీనుడిగాను బలం లేనటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే ఆయన తల ఏమైపోయేది, వేలాడిపోయేది, పక్కకు పడిపోయేది. కానీ తల అంటే నిటారుగా ఉందంటండి. హల్లెలూయా. అది నిటారుగా నిలబడి ఉందంటండి ఆయన తల. హల్లెలూయా. ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా గమనించాలి. ఏంటంటే ఆయన తల వాలిపోయినట్లు కానీ పడిపోయినట్లు కానీ ఇక్కడ రాయబడలేదు. యేసు తల వంచి, హల్లెలూయా, ఆయన వంచితే మాత్రమే వంగబడిందండి తల. ప్రియులారా, రాసుకోండి, చాలా అద్భుతమైన విషయాలు. ఆయన తల వాడిపోలేదు, జోలిపోలేదు, పడిపోలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వంచినప్పుడు మాత్రం వంగిన తల, అంటే నిటారుగానే ఉంది. ఆయన ఎన్ని ముళ్ళు కిరీటాలు పెట్టినా, ఎన్ని మేకలు వేసినా, ఎన్ని దెబ్బలు కొట్టినా కూడా ఆయనే స్వయంగా తల వంచితే తప్ప తల వంగలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన శక్తి ఏమాత్రం కూడా నిర్వీర్యం కానట్టు మనకి, ఆయన మానసిక స్థితి ఏమాత్రం కూడా మారినట్టు మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతూ ఉంది. ఘోరమైనటువంటి సిలువపై యేసుక్రీస్తు ప్రభువారు గడిపినటువంటి ఆయన మరి చివరి గడియ వరకు కూడా ఆయన శరీరం ఎంతటి శక్తి సామర్థ్యాన్ని ప్రదర్శించింది, ఎంత ఎనర్జెటిక్గా ఉన్నాడు అనేటువంటి చివరి క్షణం వరకు కూడా ఆయన ఎంతటి ప్రశాంతతను ప్రదర్శించాడు అనేటువంటి విషయాన్ని మనకి ఆయన ప్రదర్శించినటువంటి ఆ రాజరిక దర్పం అంటారు కదా, శతాధిపతిని, నిజముగా ఈయన దేవుని కుమారుడు, మత్తయి సువార్త 27:54 ఆయనకి ఎంతో ఆశ్చర్యం వేసింది అనమాట. నిజంగా ఈయన దేవుని కుమారుడేరా బాబు అంటా ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నిజముగా ఈయన దేవుని కుమారుడే. హల్లెలూయా.
ఐదవ విషయం చూసినట్లయితే ఆయన చేసినటువంటి చివరి చర్యను గమనిద్దాం మనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నానని చెప్పి ఆయన ఎలాగో చెప్పి ప్రాణం విడిచిను. లోకాసువార్త 23:46 పలికినటువంటి మాట చరిత్రలో ఇంతవరకు ఎవరు అలా చేయలేదు, అలా మరణించలేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. లోకాసువార్త యోహాను సువార్త 10:17-18 చూసినట్లయితే నేను దాన్ని మరలా తీసుకున్నట్లు ప్రాణం పెట్టుచున్నాను, ఇందువలన నేను నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు, ఎవడును నా ప్రాణం తీసుకున్నాడు, నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని నా అంతటి నానే, నా అధికారం అది, నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకుంటానికి నాకు అధికారం కలదు, నా తండ్రి వాళ్ళని ఆజ్ఞ పొంది తిని అని చెప్పి ఆయన ముందే పలికడి మాటలు. హల్లెలూయా. కాబట్టి ఆయన చర్య ఎంత ఖచ్చితంగా సరిపోతుంది చూసారా. స్టెఫను కూడా అంటాడు, ప్రార్థన చేస్తాడు ఖచ్చితంగా, ఇలాగే ప్రార్థన చేస్తాడు స్టెఫను కూడా. ఏమని? ఆయన చనిపోయే సమయంలో స్టెఫను ఏం చేస్తాడంటే ఆ సిలువుపై మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శరీరాలకు దాదాపు సమానంగా ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు ఎలా మాట్లాడాడు, స్టెఫను కూడా అలా మాట్లాడతాడు. గమనించాలి ప్రియులారా. ఈ మొదటి క్రైస్తవ మరి హతసాక్షి అయినటువంటి స్టెఫను ఈ మరణపు అంచులు అంటారు కదా, చివరిలో చేరుకున్నప్పుడు ఏమంటాడంటే, యేసు ప్రభువా, అపోస్తలుల కార్యం 7:59 చూడండి, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుము. హల్లెలూయా. దీనికి భిన్నంగా యేసు ప్రభువు ఏమంటాడు తెలుసా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. లోకాసువార్త 23:46 అపోస్తలుల కార్యం 7:59 రెండు వచనాల మధ్యలో మీరు ఉన్నటువంటి ఆ వేరియేషన్, ఆ తేడా మీరు గమనించినట్లయితే స్టెఫన్ ఏమంటున్నాడండి, అతని నుండి నా ఆత్మను తీసుకొనబడింది. స్టెఫన్ ఆత్మ ఏమైందంట, స్టెఫన్ నుంచి తీసుకోబడింది. అయితే రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఆత్మ ఆయన నుంచి తీసుకొనబడలేదు. చాలా అద్భుతమైనటువంటి వేరియేషన్ అండి, ప్రతి వారు గమనించాలి. స్టెఫన్ ఆత్మ ఏమైందంటే తీసుకొనబడింది, కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి ఆత్మ తీసుకొనబడలేదు. ఆయన ప్రాణాత్మను ఎవరూ తీసుకొనలేదు. కావున ఆయనే స్వయంగా ఏమన్నాడు, నా ఆత్మను అప్పగించుచున్నాను. యోహాను 19:30. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఆత్మను అప్పగించాడు, స్టెఫన్ అయితే తీసుకోమంటున్నాడు. హల్లెలూయా. స్టెఫన్ అప్పగించట్లేదు, అంటే అప్పగించే అధికారం ఆయనకి లేదు. యేసుక్రీస్తు ప్రభువు వారికి మాత్రమే ఆయన ఆత్మను అప్పగించాలన్నా మరి తీసివేయాలన్నా కూడా అక్కడ ఉన్నదన్నమాట. దేవునికి స్తోత్రం. తర్వాత మరి ఈ 3 సిలువల విషయంలో కూడా సైనికుల చర్యలు క్రీస్తు మరణం యొక్క ప్రత్యేకతను మరింత రుజువు చేస్తూ ఉన్నాయి. మరి ఈ విషయంలో వారు చేసినటువంటి చర్యల గురించి మనం ఇంకొక 5 నిమిషాల్లో ముగించాలనుకుంటా ఉన్నాను, చాలా టైం అయింది. చూడండి, యోహాను సువార్త 19:31-33 చూసినట్లయితే, ఆ దినము సిద్ధపరిచే దినం, మరుసటి విశ్రాంతి దినం, మహాదినము కనుక ఆ దేహములు విశ్రాంతి దినము సిలువ మీద ఉండకుండానట్లు వారి కాళ్ళు విరగగొట్టించి వారిని తీసివేయించమని చెప్పి యూదులు పిలాతును అడిగిరి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడినట్లు మొదట వారి కాళ్ళను, రెండో వాళ్ళ కాళ్ళు విరగొట్టి వారు యేసు నొద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండేట్టు చూసి ఆయన కాళ్లకు విరగొట్టలేదు. గమనించాలి ప్రియమైనటువంటి వారు, ఇక్కడ చాలా సత్యమైనటువంటి దాగి ఉన్నది, చాలా అమూల్యమైనటువంటి సత్యం. యోహాను సువార్త 19:31-33 మీరు చదువుకోండి. యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ వేయబడినటువంటి సమయానికి 2 దొంగలు కూడా అక్కడ సిలువ వేయబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేయబడిన సమయానికే 2 దొంగలు కూడా సిలువ వేయబడ్డారంటే 3 ఒకసారి. కానీ అయితే ఆ రోజు మరి ఇంక ముగిసిపోతుంది, ఆ రోజు అయిపోతుంది అనమాట, చీకటి పడిపోతుంది. 2 దొంగలు ఇంకా ఏం చేశారు, ప్రాణంతో ఉన్నారు. గమనించాలి, సిలువ మరణం అనేటువంటి చాలా బాధాకరమైనటువంటిదని, చాలా భయంకరమైనటువంటిది. మరి ఆ మరణం చాలా చాలా నిదానమైందనమాట. ఎందుకంటే శరీరంలోని ప్రాముఖ్యమైనటువంటి భాగాలు ఏవి కూడా నేరుగా గాయపరచారంటారు. ప్రాముఖ్యమైన భాగాలు ఏంటి, హార్ట్, వీటికి ఏమి దెబ్బలు తగలనివ్వరు. వాళ్ళు ఏం చేస్తారో, మనిషి చనిపోకూడదు కానీ హింస పొందాలి, అందుకనే కాళ్ళు చేతులు విరగొడుతుంటారు కానీ తలకు కానీ ఎక్కడ దెబ్బలు తగలనివ్వరు. చూడండి, శరీరంలో ప్రాముఖ్యమైన భాగాలు ఏవి కూడా మరి గాయపడకుండా చూస్తూ ఉంటుంటారంట. హల్లెలూయా. అలాగా ఏం చేస్తారు, కొన్నిసార్లు 2 లేక 3 రోజులు కూడా అలా బాధలు అనుభవిస్తూనే ప్రాణంతో ఉంటారంటండి. హల్లెలూయా. సిలువ మరణం అనేటువంటిది ఏంటంటే చాలా బాధాకరమైనటువంటిది. 1 రోజులో చనిపోరు ఎవరు కూడా, 2-3 రోజులు. మరి వాళ్ళని కాలేరు కూడా ఎందుకు చంపారంటే అదేంటంటే విశ్రాంతి దినం కాబట్టి, ఎక్కడ ఏమి ఉండకూడదు కాబట్టి అక్కడ, అందుకని వాళ్ళని చంపేస్తారన్నమాట కాలేరు కొట్టి. చూడండి, కాబట్టి యూదులకు ఈ విషయం తెలుసు. ఏంటి, 2-3 రోజులు ఖచ్చితంగా మనిషి బ్రతుకుంటాడో, సిలువ వేసినా కానీ చనిపోరు, కాళ్ళు చేతులు విరగొడతారు అంతే. ఈవెన్ మనకు కూడా కాళ్ళు చేతులు విరిగిపోయి చనిపోం, కాళ్ళు చేతులు విరగొట్టేసేసి అక్కడ ఉంచేస్తారనమాట. 3 రోజులు బ్రతుకుతాడు. యూదులకి ఈ విషయం తెలుసు, అందుకే ఏం చేస్తున్నారు, వారు సిలువ వేయబడినటువంటి ఆ ముగ్గురు కాళ్ళు విరగొట్టించి వారి మరణాన్ని వేగవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు. ఎందుకంటే మరి నెక్స్ట్ మళ్ళీ విశ్రాంతి దినం వస్తుంది, విశ్రాంతి దినం ఏమీ చేయకూడదు కాబట్టి వాళ్ళని ముందే చంపేసి చేసేదని చెప్పి వాళ్ళు చూస్తూ ఉన్నారన్నమాట. హల్లెలూయా.
గమనించాలి, చాలా అమూల్యమైనటువంటి సత్యం. మరి ఏం చేస్తారంటే సైనికులు వచ్చారు, పిలాతుని కోరతారనమాట. సిలువ వేయబడినటువంటి ఆ ముగ్గురు కాళ్ళు విరగొట్టేసేసి మరి మరణాన్ని వేగవంతం చేసేద్దామని చెప్పి ఇలా దగ్గర కోరతారన్నమాట సైనికులు. ఈ సైనికులు ఏం చేస్తారంటే వారిద్దరికి వచ్చినప్పుడు ఆ ఇద్దరు దొంగలు ఇంకా కూడా సజీవంగా ఉన్నారు. హల్లెలూయా, చనిపోలేదు, వాళ్ళు బ్రతికే ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడు. ఆయన ప్రాణాన్ని ఎవరూ తీసుకోలేదని మనకు తెలుసు, ఆయనే స్వయంగా దానిని అప్పగించాడని తెలుసు. ఎందుకంటే ఇదొక రుజువు అన్నమాట. ఎందుకంటే పక్కన ఉన్నటువంటి శిష్యులు ఇంకా బ్రతికే ఉన్నారు, మరి ఈయన ఎందుకు చనిపోయాడు? ఈయన తన యొక్క ప్రాణాన్ని అప్పగించాడు. హల్లెలూయా, ఆయన తీసుకోవడం పెట్టుకోవడం ఆయన చేతిలో ఉంది కాబట్టి అంతా అయిపోయింది కాబట్టి ఆయన ఏం చేయడానికి స్వయంగా తన ప్రాణాన్ని యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి యేసుక్రీస్తు ప్రభువారు సాధారణ మరణంలో మరో ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను, దయచేసి శ్రద్ధగా వినండి. అప్పుడు మనకి మత్తయి సువార్తలో 27:51-52 వచనంలో ఒక విషయం జరిగింది. ఏంటి? దేవాలయపు తెర రెండుగా చీల్చబడింది. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండల బద్దలాయను, సమాధులు తెరవబడను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. ఇక్కడ చూడనట్లయితే మరి కఠిన శిలలతో నిండినటువంటి గొల్గోతా కొండ, ఈ శిఖరాగ్రాన సంభవించినటువంటి ఆ మరణం ఒక సామాన్యమైనటువంటి మరణం కాదండి. ఆ మరణానికి సాక్షులుగా నిలబడినటువంటి వ్యక్తులు కూడా సామాన్యమైనటువంటి ప్రజలేం కాదు. అందుకే వారికి అసాధారణమైనటువంటి అంశాలు ప్రదర్శించబడ్డాయి. మొట్టమొదటిగా దేవాలయపు తెర పైనుండి క్రిందకు వరకు రెండుగా చినిగెను. వాస్తవానికి అది చినగలేదు, పరలోకం నుండి వచ్చినటువంటి ఒక హస్తంచే అది రెండుగా చింపబడింది అనమాట. తన కుమారుని మరణం ద్వారా ఆరాధికుల కోసం భూమి మీద దేవుని సన్నిధికి ద్వారం తెరవబడింది అనమాట అని తెలిసేందుకే ఇది చింపబడింది. ఆ కొలత కూడా మీకు ఒక్కసారి చెప్పాను, మీకు గుర్తుండి ఉంటారు. దేవాలయపు తెర ఎంత మందమైనటువంటిది అంటే దానిని ఇంచుమించు ఒక 2 లారీలు పెట్టి అటు ఇటు లాగిన కూడా చిరగదంట, అంత మందమైనటువంటిది. ఆ తెర ఏం చేస్తారంటే అందరూ అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించకుండా కొన్ని మరి రిస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట. అది అందుకని అది అలా ఉన్నది. అది చిరిగిపోయిందనమాట. చిరిగిపోయిందంటే ఎవరైతే ఆరాధిస్తూ ఉంటుంటారో యేసుక్రీస్తు ప్రభువారి మరణం ద్వారా మనం ఆరాధించేటువంటి వ్యక్తులకి భూమి మీద దేవుని సన్నిధికి ద్వారం తెరవబడిందనమాట. అది తెలిసేందుకే ఇది జరిగిందనమాట. భూమి వణికెను, ఇక్కడ భూమి వణికెను అనగా ఆ ప్రాంతంలో ఒక భూకంపం సంభవించిందన్నటువంటి భావం కాదు, కానీ తన ఉపరితలంపై ఉన్నటువంటి ఆ భూమి ఉపరితలంపై మునుపెన్నడూ సంభవించినటువంటి మరణాన్ని ఈ తిలకించినటువంటి భూమి పునాదులు కదిలాయి అన్నమాట. హల్లెలూయా, భూమి తన ఇరుసు నుండి పక్కకు వైదొలగగా భూగోళం మొత్తం వణికిపోయిందని చెప్పి అర్థం అనమాట. హల్లెలూయా, అంతేకాదు బండల బద్దలాయను. ఆయన మరణపు శక్తి ముందు ప్రకృతి శక్తి నిర్వీర్యమైపోయిందనమాట. చివరగా సమాధులు తెరవబడ్డాయంట. ఆయన విమోచన మరణం యొక్క శక్తి ఎదుటి నుండి సాతాను శక్తి అయినటువంటి మరణం కూడా గజ 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 వణికిపోయి పారిపోయిందంటండి. ఓ హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తాను బంధించేందుకు వచ్చినటువంటి వారి చేతులకు ఆయన తనను తాను అప్పగించుకునిట తన శక్తి ఏ మాత్రం తగ్గిపోలేదని చెప్పి రుజువు చేస్తూ ఉందన్నమాట. గొప్ప కేక వేయుట అనేటువంటిది తన యొక్క మానసిక స్థితి ఏమాత్రం చెక్కు చెదరలేదని తెలుపుతూ ఉందన్నమాట. గొప్ప కేక అనేది సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానని చెప్పి అనుట, మరి నిటారుగానున్నటువంటి తన తలను వంచుట, తండ్రి చేతులకు తన ఆత్మను అప్పగించుకునుట, సైనికులు వచ్చే సమయానికి ముందే ఆయన మరణించుట, ఆయన చనిపోయి ఉండుట, ఈ దేవాలయపు తెర చిరుగుట, ఈ భూమి వణుకుట, బండల బద్దలవుట, ఇవన్నీ కూడా ఆయన ప్రాణాన్ని ఎవ్వరూ తీసుకొనలేదని ఆయనే దాన్ని అప్పగించాడని చెప్పి మనకు రుజువులు చేస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా. కాబట్టి ఆయన మరణం సహజమైనటువంటి మానవ మరణం కాదని, అది మానవాతీతమైనటువంటి దైవిక మరణం అని చెప్పి ఇవన్నీ కూడా రుజువు చేస్తూ ఉన్నాయన్నమాట. వీటన్నిటిని మన ఆత్మీయ నేత్రంతో మనం దృష్టించినప్పుడు శతాధిపతి వల్లే మనం కూడా నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పి ఆశ్చర్యంతో కేకలు వేస్తాం. హల్లెలూయా, నువ్వు నేను కూడా కేకలు వేస్తాం అనమాట. కావున యేసుక్రీస్తు ప్రభువారి మరణం ఒక ప్రత్యేకమైనటువంటిది, అద్భుతమైనటువంటిది, మానవాతీతమైనటువంటిది. మన ముందున్నటువంటి అధ్యాయంలో మరి సిలువపై వేలాడుతున్నటువంటి సమయంలో ఆయన పెదవుల నుండి జారినటువంటి పలుకులు మరి మనం ధ్యానించుకున్నాం. ఇవన్నీ ఈరోజున అనేకమైనటువంటి విషయాలు దేవుడు మనకు తెలియజేస్తూ వచ్చిన్నాడు. ప్రియులరా, ఆయన తల ఉంచాడు అన్న దాంట్లో ఎంత అర్థం ఉన్నది, ఆయన బిగ్గరగా కేక వేశాడు అనేటువంటి దాంట్లో ఎంత అర్థం ఉన్నది. ఈ విషయాలను తెలుసుకుంటున్నటువంటి నీవు నేను కూడా మరి దేవునికి మనం సమర్పించుకుందాం. చాలా అమూల్యమైన విషయాలు తెలియజేశాడు దేవుడు ఈ రోజున. ప్రతి విషయం కూడా, ప్రతి క్షణము దేవుని జీవితం ఎలా సాగింది, ఎంత అద్భుతంగా దేవుడు మనకు తెలియజేసి ఉన్నాడు. మరి ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినాడని నమ్ముచున్నాను. ప్రతి వారు ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నిజమే దేవా, చాలా అమూల్యమైన విషయాలు తెలియజేస్తావు. మరి యేసుక్రీస్తు ప్రభువు శిలువలో పలికిన మాటల్ని నేను త్వరగా ఒక్కసారి మీకు చదివి వినిపించేస్తాను. నేను
ఆల్రెడీ మన సహోదరులు ఇవన్నీ ధ్యానించారు కాబట్టి జస్ట్ ఒకసారి నేను వాటిని రిమైండ్ చేసి మీకు ఒక 2 నిమిషాల్లో నేను ముగిస్తాను. ఫస్ట్ది, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. మొట్టమొదట మెట్టు క్షమించే మెట్టండి. ఈ మెట్టు ఎక్కకుండా మనం ఏది కూడా శిఖరాగ్రం చేరుకోలేము. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలో మనకు కనిపించేది ఏంటంటే క్షమాపణ వాక్కు. నెంబర్ 1 క్షమాపణ వాక్కు. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము. లోకాసు వార్త 23:34. రెండవదిగా మనం చూసినట్లయితే రక్షణ వాక్కు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో నిశ్చయముగా మీతో చెప్తున్నాను అని చెప్తున్నాడు. లోకాసు వార్త 23:42-43. రక్షణ. దేవుడు చనిపోతూ శిలువ మీద ఉంది కూడా ఒక వ్యక్తి రక్షణ ఇస్తూ ఉన్నాడు. రెండో మాట. మూడో మాటలో మనం చూసినట్టయితే ప్రేమ వాక్కు. తల్లిదండ్రులకు అందరికీ ఏం గుర్తుందండి? ప్రేమ. అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. యోహాను సువార్త 19:26-27 చూసినట్లయితే ప్రేమ వాక్కు మూడవది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అమ్మ ఇదిగో నీ కుమారుడు అనేటువంటి దాంట్లో ప్రేమ కనిపిస్తూ ఉంది. నాలుగవదిగా మనం చూసినట్లయితే ఆవేదన వాక్కు. ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు దేవుడు ఇక్కడ. నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. మత్తయి సువార్త 27:46 ఉన్నటువంటి ఈ మాట ఆయన యొక్క ఆవేదనను తెలియజేస్తూ ఉన్నది. మరి 5వ మాట మనం చూసినట్లయితే శ్రమవాక్కు. నేను దప్పిగొనిచున్నాను అని చెప్పి యోహాను సువార్త 19:28 చెప్తూ ఉన్నాడు దేవుడు. నెక్స్ట్ 6వ వచనం, 6 యొక్క మాటగా చూసినట్లయితే మనం దేవుడు పలికిన 6వ మాట శిలువ మీద విజయవాక్కు. విజయం, విక్టరీ సమాప్తమైంది. రన్నింగ్ రేస్ ముగించాక చూడండి మనం ఏం చేస్తాం? విజయకేతం ఎగరేస్తాం కదా, అలాగా విజయం చెప్తున్నాడు దేవుడు. విజయవాక్కు. విజయవాక్కు ఏంటంటే సమాప్తమైనది. యోహాను సువార్త 19:30. నెక్స్ట్ చివరిది సంతృప్తి వాక్కు, సాటిస్ఫాక్షన్. సంతృప్తి వాక్కు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను, అంత అయిపోయింది, తీసుకొని ఆత్మను అప్పగించున్నాను. లోకాసు వార్త 23:46 దేవుడు చెప్తున్నటువంటి మాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. సిలువలో పలికిన 7 మాటలు పరదేశు పురములో చేర్చు ప్రేమ బాటలు. సిలువలో పలికిన 7 మాటలు పరదేశు పురములో చేర్చు ప్రేమ బాటలు. మా రక్షణకర్త క్రీస్తు నీకు స్తోత్రం. ముళ్ళ మకుటధారి యేసు నీకు వందనం. మా రక్షణకర్త క్రీస్తు నీకు స్తోత్రం. ముళ్ళ మకుటధారి యేసు నీకు వందనం. సిలువలో పలికిన 7 మాటలు పరదేశు పురములో చేర్చు ప్రేమ బాటలు. సిలువలో పలికిన 7 మాటలు పరదేశు పురములో చేర్చు ప్రేమ బాటలు. నిన్ను చంపు శత్రువులే నీ ముందర నిలువగా ఈటెల కొరడాలతో హింసిస్తూ ఉండగా. నిన్ను చంపు శత్రువులే నీ ముందర నిలువగా ఈటెల కొరడాలతో హింసిస్తూ ఉండగా. తండ్రి వీరందరూ ఏమి చేయుచుంటిరు వీరెరుగరు. నా తండ్రి వీరందరూ ఏమి చేయుచుంటిరు వీరెరుగరు. వీరిని క్షమించుమని పలికితివి. వీరిని క్షమించుమని పలికితివి. మా రక్షణకర్త క్రీస్తు నీకు స్తోత్రం. ముళ్ళ మకుటధారి యేసు నీకు వందనం. మా రక్షణకర్త క్రీస్తు నీకు స్తోత్రం. ముళ్ళ మకుటధారి యేసు నీకు వందనం. సిలువలో పలికిన 7 మాటలు పరదేశు పురములో చేర్చు ప్రేమ బాటలు. యేసు నీ రాజ్యములో నీవు వచ్చునప్పుడు తప్పక నన్ను చేర్చుమని సిలువ దొంగ వేడగా.
యేసు నీ రాజ్యములో నీవు వచ్చునప్పుడు తప్పక నన్ను చేర్చుమని సిలువ దొంగ వేడగా నేడు నీవు నాతోనే పరదైసులో నందువని పలికే నేడు నీవు నాతోనే పరదైసులో నందువని పలికే ఆదంగను రక్షించి అంటివి ఆదంగను రక్షించి ఉంటివి మా రక్షణకర్త క్రీస్తు నీకు స్తోత్రం ముళ్ళ మకుటధారి యేసు నీకు వందనం మా రక్షణకర్త క్రీస్తు నీకు స్తోత్రం ముళ్ళ మకుటధారి యేసు నీకు వందనం సిలువలో పలికిన 7 మాటలు పరదైసు పురములో చేర్చు ప్రేమ బాటలు కన్న తల్లి మరియకు యోహానును చూపించి అమ్మా ఇదిగో నీ కుమారుడని అంటివి కన్న తల్లి మరియకు యోహానును చూపించి అమ్మా ఇదిగో నీ కుమారుడని అంటివి తల్లి కాదనగా యోహానును ఎంచుకొని ఇదిగో నీ తల్లి అని బాంధవ్యము సగితివి తల్లి కాదనగా యోహానును ఎంచుకొని అమ్మా ఇదిగో నేని బాంధవ్యము సగితివి ఇదిగో నీ తల్లి అని బాంధవ్యము సగితివి ఇదిగో నీ తల్లి అని బాంధవ్యము సగితివి మా రక్షణకర్త క్రీస్తు నీకు స్తోత్రం ముళ్ళ మకుటధారి యేసు నీకు వందనం మా రక్షణకర్త క్రీస్తు నీకు స్తోత్రం ముళ్ళ మకుటధారి యేసు నీకు వందనం సిలువలో పలికిన 7 మాటలు పరదైసు పురములో చేర్చు ప్రేమ బాటలు తనువులెల్ల గాయాలు తల్లడిల్ల జీయగా తండ్రి ఎడబాసెనని కడుదూరమాయనని తనువులెల్ల గాయాలు తల్లడిల్ల జీయగా తండ్రి ఎడబాసెనని కడుదూరమాయనని దేవా నా దేవా నన్నెందుకు వీడితివని పలికి నా దేవా నా దేవా నన్నెందుకు వీడితివని పలికి నీ వేదన నివేదించుకుంటివి నీ వేదన నివేదించుకుంటివి మా రక్షణకర్త క్రీస్తు నీకు స్తోత్రం ముళ్ళ మకుటధారి యేసు నీకు వందనం మా రక్షణకర్త క్రీస్తు నీకు స్తోత్రం ముళ్ళ మకుటధారి యేసు నీకు వందనం సిలువలో పలికిన 7 మాటలు పరదైసు పురములో చేర్చు ప్రేమ బాటలు సిలువలో పలికిన 7 మాటలు పరదైసు పురములో చేర్చు ప్రేమ బాటలు. ఈ విధంగా అద్భుతమైనటువంటి సిలువ మెసేజ్ అండి ఇదంతా కూడా. మరి గుడ్ ఫ్రైడే
మెసేజ్ని ఖచ్చితంగా ప్రతి వారు వినాలి, బలపడాలని చెప్పి ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాను. మరి ఇంతవరకు దేవుడు చాలా అమూల్యమైన విషయాల్ని తెలియజేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ మెసేజ్ని యూట్యూబ్లో మళ్ళీ పెడతాం మేము. దయచేసి ప్రతి వారు శ్రద్ధగా వింటూ బలపడాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసి ఈ కార్యక్రమం ఇంతటితో ముగిందాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ ఘనమైన అత్యున్నతమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నువ్వు చాలా గొప్ప దేవుడు నా తండ్రి. అమూల్యమైన విషయాలు మాకు తెలియజేస్తావు. నిజంగా నా ప్రభా, శిలువ మరణాన్ని అద్భుతంగా ధ్యానించుటకు ప్రతి మాట ప్రతి ఇది నా ప్రభా మరి ధ్యానించుటకు నువ్వు కృప చూపించి ఉన్నావు. ప్రతి వారు వినుటకు నువ్వు సహాయం చేసి ఉన్నావు. ఎందరైతే ఈ వాక్యాన్ని విన్నారో సిలువలో దాగిన మర్మాలను ఈరోజు మాకు తెలియజేస్తావు. ప్రతి వారికి నీ ఆత్మ అభిషేకం కుమ్మరించి నీలో ఫలించి అభివృద్ధి చెందే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థించి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీసస్ ఆల్మైటీ గాడ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు. థ్యాంక్ యూ.